బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, పేరు డాక్టర్ చైతన్య రెడ్డి గారు. 2019 బ్యాచ్ డిప్యూటీ డైరెక్టర్, టైగర్ ప్రాజెక్ట్, నంద్యాల. సార్, నంద్యాల శ్రీశైలం నల్లమల స్టార్ట్ అయితే నంద్యాల వరకు ఆ ఫారెస్ట్ భయంకరమైన ఫారెస్ట్. ఇందులో పులులు ఉంటాయి, రెడ్ శాండిల్ ఉంటుంది, స్మగ్లర్స్ ఉంటారు. ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళకైతే మంచి పోస్ట్, అది ప్రశాంతంగా ఉంటుంది. కానీ భయపడే వాళ్ళకి కూడా ఒక పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు భయపడ్డారా లేదా ఎంజాయ్ చేశారా? బేసిక్గా థింగ్ ఏంటంటే మనం అనుకుంటామండి, మనం అడవిలో పోతున్నట్టే. సో మన కోసం కాచుకొని కూర్చుంటాయి ఈ పులులు, సింహాలు, ఎలుగు బంట్లు, ఇవన్నీ అని. కుంకి ఏనుగులు ఎలా అడ్డుకుంటాయండి ఇన్ని ఎలుగులు ఉన్నప్పుడు? మదపుట ఏనుగు దానికి మస్తు కండిషన్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనుషుల మీదకి అవి అటాక్ చేస్తుంటాయి, చంపేస్తాయి. అలాంటి ఏనుగులను వచ్చేసేసి కుంకి ఆపరేషన్స్ చేసి క్యాప్చర్ చేయడము. సఫారీ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్యాకేజీలో సఫారీ మస్ట్ అంటున్నారు. కాబట్టి సఫారీ లోపల ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు? ఫారెస్ట్ లో, డీప్ ఫారెస్ట్ వెళ్తారు. ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది? కేవలం పులులు ఒకటైనా ఇంకేమైనా ఉంటాయి? ఇది 24 కిలోమీటర్ల సఫారీ ట్రాక్ అండి. ఈ చుట్టూ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. చాలా ప్రిస్టైన్ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. అది నంద్యాల నుంచి గిద్దలూరు వరకు ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఆ రోజుల్లోనే బ్రిటిషర్లు దాదాపు 200 అడుగుల పిల్లర్లు లేపి ఇక్కడ బ్రిడ్జెస్ కట్టడం జరిగింది. బొబ్బిల్ రాజా సినిమా జరిగి ఉండొచ్చు, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయి ఉండొచ్చు. బొబ్బిల్ రాజులో ట్రైన్ షార్ట్ ఫైటింగ్ ఉంటుంది. ఇక్కడ ఇందాక చూస్తున్న పగ్ మార్కులు, పులి వేలుముద్రలు ఉన్నాయి. అవి పులి అని మీకు ఎలా తెలుస్తుంది? చూసిన తర్వాత మీ ఆఫీసర్కి ఎలా చెప్తుంటారు? ఇప్పుడు సైజ్ ఉంటుంది సార్, ఒకే సైజ్ ఉంటే టేబుల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి సార్. ఆ 2 సైడ్ ఒకే లాగా ఉంటే మేల్ సార్. అది లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ వచ్చిందంటే ఫీమేల్ సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, పేరు డాక్టర్ చైతన్య రెడ్డి గారు. 2019 బ్యాచ్ డిప్యూటీ డైరెక్టర్, టైగర్ ప్రాజెక్ట్, నంద్యాల. 2019లో డిపార్ట్మెంట్కి వచ్చిన చైతన్య గారు దశల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో పనిచేస్తూ ప్రస్తుతం నంద్యాలలో పనిచేస్తున్నారు. నంద్యాల అనగానే నాగార్ సాగర్ శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్. ఇది దేశవ్యాప్తంగా పేరు పొందిన ప్రాజెక్ట్. ఇక్కడ గతంలో వేలాది పులులు ఉండేవి, ఇప్పుడు అది 10ల సంఖ్యలు ఇచ్చారు. కాయినా ఇక్కడ ఆ పులులు కాపాడడానికి ఏ విధంగా చేస్తున్నారు? ముఖ్యంగా ఎకో టూరిజంకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న చైతన్య రెడ్డి గారు శ్రీశైలంకి ఎందుకు రావాలి, శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత చాలా మంది పర్యాటకులు నంద్యాల రావాలి, నంద్యాల వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలాగ వస్తుంది, కేవలం పులుల కోసమే కాదు ఇంకా మిగతా జంతువులు కూడా కనిపిస్తాయి అనే విషయాన్ని చైతన్య రెడ్డి గారితో, ఏ జంతువులు కనిపిస్తాయి, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని సార్ని అడిగేస్తాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నంద్యాల భయంకరమైన ఫారెస్ట్ కంబైండ్ అయిపోయేటప్పుడు మన శ్రీశైలం నల్లమల స్టార్ట్ అయితే నంద్యాల వరకు ఆ ఫారెస్ట్ థిక్ ఫారెస్ట్. ఇందులో పులులు ఉంటాయి, రెడ్ శాండిల్ ఉంటుంది, స్మగ్లర్స్ ఉంటారు, గతంలో అన్నలు ఉండేవారు. ఇదంతా ఒక హోలిస్టిక్గా ఉండేది. ఇప్పుడు అది మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత అమరాబాద్కి ఏ విధంగా అయితే ఉన్న పులుల సంఖ్య పెరిగిందో నంద్యాలకు ఉంది. అంటే నాగార్ సాగర్, శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్లో, టైగర్ రిజర్వ్ దీంట్లో ఎందుకు సేవ్ చేస్తున్నారు? పులుల్ని ఏ విధంగా అంటే ఉన్న సంఖ్యను పెరిచారా లేదా ఎంతవరకు పెరిగింది? మనకు మెయిన్ ఏపీ గవర్నమెంట్ కూడా టూరిజం మీద ఎక్కువ డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి
ఎక్కువ టూరిజంకి ఇక్కడ తీసుకున్న ప్రోగ్రామ్స్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు డాక్టర్ చైతన్య రెడ్డి గారు ఐఎఫ్ఎస్ బై ఛాన్సా బై చాయిస్? బై చాయిసేనండి. సో నేను యాక్చువల్గా బిట్స్లోని గ్రాడ్యుయేట్. ఓ, సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వర్కింగ్ ఇన్ ఆర్కల్ హైదరాబాద్లో చదువుతూ అది లక్షల జీతాలు కాదు, ఎందుకు వచ్చారు? లక్షల జీతాలు ఉన్నప్పుడు కూడా బట్ సమ్హౌ అంటే చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ చేయాలి, ఒక మోటో ఆస్పెక్ట్ ఉన్నింది. అంటే ప్రజలు ఎవరికైనా కూడా హెల్ప్ చేయాలి, లేకపోతే వాళ్ళ జీవన విధాలు పెరూపొందించాలి. సో ఆర్టిన్స్ చిన్నప్పటి నుంచి కూడా ఉన్నింది, బట్ అది ఎప్పుడు కూడా రియలైజ్ కాలేదు. బట్ ఎప్పుడైతే ఆర్కల్లో పనిచేస్తున్నప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్స్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ అనేది ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు. దానిలో ఏంటి అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి తర్వాత దాన్ని ప్రొసీజర్ అంతా సెలెక్ట్ అయిన తర్వాత మనము ట్రైబల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ అప్పుడు పశుపతి నుంచి తిరుపతి వరకు నక్సలిజం ఉందని చెప్పేసి రెడ్ కారిడార్ అనేవాళ్ళు 2014 కన్నా ముందు. ఆ రెడ్ కారిడార్లో ఆ మల్టీప్రాంగ్ అప్రోచ్ ఏదైతే 5 ప్రాంగ్ అప్రోచ్ అనేది తీసుకొచ్చారు గవర్నమెంట్, దానిలో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఇస్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్లో పిఎంఆర్డిఎఫ్ అనే దానిలో ఆ భాగంగా పడ్డప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ ఏ ట్రై. ఒక సరదాగా వెళ్ళి రాసాము, సెలెక్ట్ అయ్యాము. దెన్ అది అప్పటి నుంచి కూడా వన్స్ ఐ జాయిన్ దేర్ నేను భద్రాచలంలో పనిచేశాను ఆల్మోస్ట్ 3 years యాజ్ ఎ ఫెలో. అక్కడ ఉన్న PYTDAకి హెల్ప్ ఒక ఆసరాగా ఉంటూ. ఐఎఫ్ఎస్ అయిన తర్వాత లేదండి, అంతకు ముందు. అచ్చా. ఇది అంతా 2014 నుంచి స్టార్ట్ అయిందండి. సో 2014 నుంచినే అక్కడ PYTDA భద్రాచలంలో పనిచేస్తూ అక్కడ గిరిజనుల యొక్క స్థితిగతులు చూస్తూ తర్వాత అక్కడ ఫారెస్ట్ రైట్స్ మీద పనిచేస్తూ అక్కడ అంటే ముందు నుంచి కూడా మనకున్న అభిప్రాయం ఏంటి అంటే మేజర్ ఈ యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈ పోలీస్ కానీ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ దే ఆర్ అప్రెసివ్ డిపార్ట్మెంట్స్ అని, లేకపోతే దే ఆర్ నాట్ సో పీపుల్ ఫ్రెండ్లీ అని చెప్పేసి ఒక ముద్ర ఉన్నింది. అది ఇప్పుడు కూడా కొంతవరకు ఉండే ఉంటుంది. సో దెన్ PYTDలో ఉంటూ వీ ఫాట్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ ట్రైబల్స్కి ఫారెస్ట్ రైట్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పేసి. సో అప్పుడు హ్యావ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ IFS ఆఫీసర్స్తో నాకు పరిచయం ఏర్పడ్డాము. తర్వాత అక్కడున్న PYTDA కూడా IAS ఆఫీసర్ అవ్వడము. సో ఈ సివిల్ సర్వీసెస్లోకి రావడానికి సో నాకు అప్పటి వరకు ఉన్న ఒక ఆలోచన అనేది చాలా బలపడింది. సో అప్పటి నుంచి దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి ప్రిపేర్ అయ్యి సో ఎగ్జామ్ రాయడము, ఇంటర్వ్యూకి వెళ్ళడము, మళ్ళీ పడడము, మళ్ళీ అలా నా డైరెక్ట్గా IFS కోసం ట్రై చేశారా లేదా మీరు IAS IPS కోసం ట్రై చేసి రాకపోతే ఇట్లా వచ్చారా? సివిల్స్ కూడా వచ్చిందండి. సివిల్స్ లో కూడా I got 250 ర్యాంక్ వచ్చింది ఆ సేమ్ ఇయర్, జస్ట్ 1-2 years బ్యాక్. సో 250 ర్యాంక్ వచ్చింది, తర్వాత IFS వచ్చింది. సో దాంతో పోల్చుకుంటే ఐ థాట్ IFS ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ అనిపించింది. అందుకు ఆ సివిల్స్ ర్యాంక్ కూడా వదులుకొని IFSలో ఉండడం జరిగిందండి. సార్ IFS ర్యాంక్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ మన మిగతా విషయం ముందు అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఫాదర్ మదర్? మాది దిగోగంగంపల్లి గ్రామం అండి. అది ఇంతకుముందు అవిభాజ్య అనంతపురం డిస్టిక్లో ఉన్నింది. ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ఉంది. సో మాది కూడా ఏమి అంటే ఒక మారుమూలగా కుగ్రామమే. తర్వాత మా నాన్న పనిచేసేది కొండకమర్ల, దాదాపు 29 years ఆయన స్కూల్ టీచర్గా పనిచేశారు. స్కూల్ టీచర్గా పనిచేసి సో మా ఊరు దిగోగంగంపల్లి అయితే మా నాన్న పనిచేసే ఊరు కొండకమర్ల అనమాట. సో ఆల్ ద టైమ్ మేము మా నాన్న పనిచేసే ఊరికి మా సొంత ఊరికి వెళ్ళాలి అంటే అడవి గుండా వెళ్ళే వాళ్ళం అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అడవి మీద అభిమానానికి అనుకోండచ్చు. సో ఇదంతా కూడా ఫ్యాక్షన్ ఏరియా కదండి, వర్ష పడితే కానీ పంటను పొలాలు అక్కడ ఉంటాయి. అసలు ఆ డ్రై దీంట్లో ఎలా ఉండేవారండి అప్పట్లో? సో ఫ్యాక్షనిజం అనేది ఇట్స్ ఎ రియాలిటీ. ఈవెన్ మా గ్రామంలో కూడా కొన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. మా బంధువులు వాళ్ళందరూ కూడా ఉండుంటారు. పక్కన ముదుగొబ్బ ఉంది, అక్కడ కూడా ఉంటుంది ధర్మవరం. అవునవును. సో ఓవర్ ద పీరియడ్ ఏమైంది అంటే ఈ ఫ్యాక్షన్ గురించి అక్కడ పంటలు పండకపోవడము, సో చదువును అనేది ఒక ఆసరాగా మా వాళ్ళందరూ కూడా భావించారు. సో అందుకే ప్రతి ఇంట్లో కూడా చాలామంది పిల్లల్ని చదివించడము, అక్కడ నుంచి అనంతపూర్ టౌన్కి పంపించడము. సో అక్కడ వాళ్ళకి ఎంతో వాళ్ళు తినేది కొంచెమైనా కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటే చాలు, వాళ్ళు కొంచెం ముందుకు పోతారు. ముందుకు పోయి కొంచెం డబ్బు సంపాదించుకొని
అలా అంటే బ్యాక్ మళ్ళీ ఊరికి చుట్టపు చూపు కానీ రావాలి తప్ప ఇక్కడ ఉండడానికి కాకుండా వాళ్ళు ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచన చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మా ఏరియా అనేది ఇట్స్ ఏ రెయిన్ షాడో రీజన్. సో దాదాపు 60 సెంటీమీటర్ల వర్షపాతం తప్ప ఎక్కువ పండదు. ఆ తర్వాత ప్రతిసారి కూడా మేము వర్షం కోసము వర్షాధార పంటలే పండిస్తాం. మ్యాక్సిమం శనక్కాయ వేస్తాం, గ్రౌండ్ నట్ వేస్తాం. సో తోటండి, చీనీ తోటలు అవన్నీ కూడా ఇప్పుడు తాడిపత్రి ఆ ఏరియాలో ఉంటాయి. మీకు చెనక్కాయ ఇప్పుడు మనం చూసినట్టయితే అనంతపురం జిల్లాలో మ్యాక్సిమం అండర్ డెవలప్డ్, ఇంకా అనంతపురం ఈజ్ అండర్ డెవలప్డ్ ఏరియా అనుకుందాం అనుకోండి. దానిలో కూడా ఇంకా అండర్ డెవలప్డ్ ఏరియా ఏంటి అంటే ఈ సత్యసాయి జిల్లా. ఈ సత్యసాయి జిల్లాలోని కదిరి ఏరియా, ఆ తర్వాత గోరెంట్ల మండలము, తర్వాత చిలమత్తూరు, లేకపోతే ఇటుపడక తలపులు కానీ నల్ల చెరువు కానీ ఏరియా తీసుకున్నా కూడా సో అవన్నీ కూడా చాలా వరకు వర్షాభావ పరిస్థితులు ఉన్న ఏరియా కాబట్టి అండర్ డెవలప్మెంట్ ఉంది అక్కడ. సో వాళ్ళందరికీ ఏంటి అంటే చదువు ఒక్కటే, సో చదువుకుంటే వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి ఉంది అనమాట. సో అందుకే ఇప్పుడు చూసినట్టయితే చాలామంది మంచి చదువులు చదువుకున్నారు, అంటే కష్టపడే తత్వం చాలా ఎక్కువ ఉందండి. మనం అనుకోవచ్చు సో రైతులు కష్టపడతారని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలువల ద్వారా నీళ్ళు వచ్చి మనము వరి నాటడం అనేది అదే కష్టం అనుకుంటే, వర్షాలు లేని చోట మనము చెనిక్కాయలు వేసి వర్షం కోసము డ్రిప్ సిస్టమ్ ఏమైనా పెట్టుకొని ఆ కుండల్లో తీసుకెళ్ళి నీళ్ళు ఆ పిల్లలు సాకినట్టు సాకి ఆ పడే రైతు ఇంకెంత కష్టపడుతుంటాడు చెప్పండి. సో అంత కష్టపడ్డ రైతు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మిగతా జీవితం అనేది ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా బాగా డెవలప్ అయినట్లుంది కదండి. డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఆల్ రిలేటివ్. అంటే ముందుతో పోల్చుకుంటే చాలా వరకు మనము పరిస్థితులు మెరుగుపడ్డాయి, కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికి కూడా దాదాపు 80% మంది అగ్రికల్చర్ డిపెండెంటే ఉన్నారు అక్కడ అంతా కూడా. అంటే ఇప్పుడు కమర్షియల్ క్రాప్ కూడా వచ్చింది కదండి. కమర్షియల్ క్రాప్స్ చేస్తున్నారండి చాలా వరకు. అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ, తర్వాత దానిమ్మ కానీ, హార్టికల్చర్ అంతా కూడా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నారు. సో కొంతవరకు మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. అది రైస్ కాకుండా ఇంకా వేరేవి కూడా చేస్తున్నట్లున్నారు. అవునవునవును, సబ్జలు అవన్నీ. అవును, ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు అక్కడే ఉన్నారు అనంతపురం. నేను 10th క్లాస్ వరకు అనంతపురం అండి. తర్వాత ఇంటర్మీడియట్ 2 years చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదో చదివాము. సో తర్వాత బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. సో అక్కడ నుంచి దెన్ గ్రాడ్యుయేషన్ అవ్వడము, తర్వాత పిఎంఆర్డిఎఫ్, ఆర్కిల్ జాబ్, ఇట్లా ఇలా సాగింది. సార్ ఐఎఫ్ఎస్ తీసుకున్నారు, ఫస్ట్ ట్రైనింగ్ డెహ్రాడూన్. ట్రైన్ ఉంటుంది తర్వాత మీకు కేడర్ అలాట్మెంట్ ఇక్కడికి వచ్చిందా? అవునండి, అవును. ఏపీలో ఫస్ట్ ఎక్కడ సార్? ఏపీలో ఫస్ట్ ఆఫీసర్గా ఎక్కడ స్టార్ట్ చేశారు? సో ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ అనేది దాదాపు 16 నెలలు ఉంటుందండి. సో మా ట్రైనింగ్ అనేది ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో చేస్తారు. సో అది డెహ్రాడూన్లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక పెద్ద క్యాంపస్ ఉంటుంది, 1500 ఎకరాల క్యాంపస్. బాగుంటుంది, అది చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా సినిమాలు అక్కడ చేస్తున్నారు, మహర్షి కానీ, లేకపోతే రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం మహర్షి, చాలా మంచి హిట్స్ ఉన్నాయండి అక్కడ, చాలా సినిమాలు ఉన్నాయి. సో ఆ క్యాంపస్లోనే మా ట్రైనింగ్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ట్రైనింగ్ ఉంటుంది, 16 నెలలు. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు బీట్ ఛార్జ్, సెక్షన్ ఆఫీసర్ ఛార్జ్, రేంజ్ ఛార్జ్, తర్వాత సబ్ డిఎఫ్ఓషిప్ ఇస్తారు. నేను ఫస్ట్ ట్రైన్ అయింది సుదికొండ అనే ఒక రేంజ్లో. ఎక్కడది? సుదికొండ అనేది ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ. సో అక్కడ ఒక రంపచోడవరం దగ్గర ఉన్న రేంజ్ అండి అది. అక్కడ సుదికొండ బీట్లో, సుదికొండ సెక్షన్లోనే నేను ట్రైన్ అయ్యాను. తర్వాత అది అక్కడే రేంజ్ ఛార్జ్ తీసుకున్నాము. సో రేంజ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే, పుష్ప సినిమా ఏదైతే జరిగిందో, పుష్ప షూటింగ్ అంతా కూడా మారేడుమిల్లో జరిగింది అనమాట. అవునండి, 2021 ఆ ప్రాంతంలో, పుష్ప పార్ట్ 1. సో ఆ టైంలో ఆ పుష్ప షూటింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు చెట్లు అది ఆ ఫారెస్ట్ని డిస్టర్బ్ చేయకుండా ఎలా చేస్తున్నారు, సో అదంతా కూడా మానిటర్ చేయడానికి ఆ టైంలో నేను. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేశారండి ఫారెస్ట్ని, లేదా వాళ్ళు యాక్సిడెంట్గా చేసుకున్నారు? ఆ దొంగలు కూడా చెన్నై నుంచి తెప్పించారు కదా? యా సో దొంగలు కూడా చెన్నై నుంచి తెప్పించినారు, మేము ఎక్కడ నుంచి తెప్పించారు తెలియదు కానీ, బట్ ఫారెస్ట్ని పెద్ద రిస్ట్రిక్ట్ ఏం చేయలేదు. బట్ థింగ్ ఏంటంటే మనం ఇంకా కొంచెం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేయగలిగితే వెరీ బ్యూటిఫుల్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడే కదా లారీలో దొంగలు పడిపోవడం, కొన్ని డిస్టర్బెన్స్ అయిందని అప్పట్లో పేపర్లో వచ్చిందండి.
అది పెద్ద డిస్టర్బెన్స్ ఏం కాదండి, కాదా? నో ఇష్యూ, అక్కడ ఏం లేదు. ఓకే, రంపచోడవరం తర్వాత అంటే రంపచోడవరంలో రేంజ్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ శ్రీశైలం సబ్ డిఎఫ్ఓగా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అచ్చా. ఈ శ్రీశైలం సబ్ డిఎఫ్ఓగా ఉన్నప్పుడు దాదాపు 8 months ఇక్కడ నేను పనిచేయడం జరిగింది శ్రీశైలంలో. సార్ మీ బీట్ ఆఫీసర్ నుంచి ఎస్డిపి వర్క్స్ వరకు ఏమైనా మెమరబుల్ ఉందా? ఆ ఇనిషియల్ ట్రైనింగ్ డేస్లో వచ్చేసేసి అక్కడ నాట్ సార్ ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ మారేడుమిల్లా మారేడుమిల్లి ఆ ఏరియాలో నాట్ సారా గాయడము, తర్వాత ఈ హంటింగ్ కూడా కొంతవరకు ఎక్కువ ఉంటుంది, ఈ చుక్కల దుబ్బులు ఇవన్నీ కూడా. ఓకే. సో డే ఇన్ డే అవుట్ వీస్ టు అంటే ఏదో ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ లాగా కాకుండా కేవలం ఒక బీట్ ఆఫీసర్ లాగానే, లేకపోతే బీట్లో పనిచేసే ఒక గార్డ్ లాగానే మనము అక్కడ వెళ్ళి వాటిని అంటే ప్రొటెక్ట్. మీరు ఒక్కరే తిరిగారంటే ఇంకెవరు మీకు ఎవరు అసిస్టెంట్ ఉండేవారు? ఉంటాడు ఆ బీట్లో ఉన్న అతను, తర్వాత మిగతా వాళ్ళు ఒక జీప్ తీసుకొని. ఎప్పుడు అనిపించలేదండి ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళకైతే మంచి పోస్ట్ అది, ప్రశాంతంగా ఉంటుంది, కానీ భయపడే వాళ్ళకి కూడా ఒక పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు భయపడ్డారా లేదా ఎంజాయ్ చేశారా ఫారెస్ట్ లో? లేదండి, నాకు ఐ ఎంజాయ్. సో భయం అనేది పెద్ద ఎప్పుడు ఫ్యాక్టరే కాదు. సో అంటే అంతకుముందు భద్రాచలం ఏరియాలో కూడా మనము పనిచేస్తున్నాం కాబట్టి ఐ నో ఇన్ అండ్ అవుట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా వరకు నాకు అవగాహన ఉంది కాబట్టి ఎంజాయ్. కానీ అటు వెలుగుబంట్లు అటువంటి అటాక్ చేయకుండా మరి మీరు ఏం నేర్చుకున్నారు? ఓకే, సో బేసిక్గా థింగ్ ఏంటంటే మనం అనుకుంటామండి మనం అడవిలో పోతున్నట్టే, సో మన కోసం కాచుకొని కూర్చుంటాయి ఈ పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ అని. అలాంటిది ఏమి ఉండదు. సో ఏమవుతుంది అంటే మనకి వాటిని చూసి ఎంత భయమో అవి అరే పోరా బాబు ఈ మనుషుల్ని మనం అవాయిడ్ చేద్దామని చెప్పేసి మనం చూసిన వెంటనే అవి వెళ్ళిపోతాయి. ఎప్పుడు ఇన్సిడెంట్స్ ఏవైతే మనకు కిల్లింగ్స్ కానీ ఇవన్నీ జరుగుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలుగుబంటి అనుకోండి, ఎలుగుబంటి ఎప్పుడన్నా కూడా ఒక చిన్న బేబీతో ఉన్నప్పుడు సో అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఆ టైంలో మనం వెళ్ళడము, వాటి విసినిటీలో ఉండడం ఏమవుతాయంటే మరి మనం థ్రెట్గా చూస్తాయి. చూసినప్పుడు అవి వెళ్ళి ఆ థ్రెట్ని నివారించడానికి మనం వెళ్ళి అవి అటాక్ చేస్తాయి. అదేవిధంగా పులులకి ఏంటి అంటే పులులు ఎప్పుడు కూడా మనుషుల్ని వేటాడవు, తర్వాత మన మాంసాన్ని కానీ చంపి తినడం అనేది ఎక్కడ ఉండదు. సో మ్యాన్ ఈటర్స్ ఇవన్నీ ఏంటి అంటే 10 ఏళ్ళ తర్వాత ఆ పులులు ఎప్పుడైతే బక్కచిక్కిపోయి ఉంటాయో మ్యాన్ ఈజ్ ద ఈజియెస్ట్ ప్రే. మనం మిగతా వన్యప్రాణులాగా మనం పరిగెత్తలేము. సో ఏవైతే ఉంటాయో మనుషుల్ని అటాక్ చేస్తాయి, అప్పుడు తింటాయి. అది దట్స్ రేయర్స్ ఆఫ్ ద రేర్ కేస్. కానీ చాలా వరకు మనం అడవిలో పోయినప్పుడు కానీ ఏవైనా కానీ ఈ వైల్డ్ యానిమల్స్ అనేటువంటివి మనల్ని అవాయిడ్ చేస్తాయి. సో కాబట్టి వాటి వల్ల వెరీ మినిమం అండి ద నెంబర్ ఆఫ్ డెత్స్ దట్ హ్యాపెన్ డ్యూ టు వైల్డ్ అటాక్స్ ఆన్ ఫారెస్ట్ అఫీషియల్స్ చాలా తక్కువ. ఓకే, మీరు శ్రీశైలం వచ్చారు, ఇక్కడ ఏం నేర్చుకున్నారు? సో శ్రీశైలము అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సబ్ డిఎఫ్ఓగా ఉన్నప్పుడు డిఎఫ్ఓ కన్నా పోస్ట్ నెక్స్ట్ సబార్డినేట్ లెవెల్ అది. ఇక్కడ 2 రేంజ్లు ఉండేటివి. సో మేజర్గా చెంచు ట్రైబల్స్ ఏవైతే ఉన్నారో అక్కడ శ్రీశైలము, మేకలబండ, హటకేశ్వరము, తర్వాత శిఖరం దగ్గర, లేకపోతే సున్నిపెంట, చెంచుగూడెం దగ్గర ఇలా వాళ్ళ చాలా వరకు వాళ్ళ జీవన పరిస్థితులు అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఏవైతే వాళ్ళకి ఫారెస్ట్ రైట్స్ రావాలో అవన్నీ కూడా మనము యాజ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇప్పించే ఏర్పాట్లు చేశాము. అట్ ద సేమ్ టైమ్ ఆర్డిటి మంచు ఫెరర్ గారు ముందు నుంచి తెలిసిన వ్యక్తి అండి. అతన్ని వెళ్ళి అప్రోచ్ అవ్వడం వల్ల, ఆడిట్తో వర్క్ చేయడం వల్ల ఈ చెంచులకి చాలా వరకు కొన్ని ఇండ్లు కూడా కట్టించడం జరిగింది. సో అదంతా మీ పీరియడ్లో జరిగింది? అదంతా నేను ఇనిషియేట్ చేశాము, తర్వాత ఒక పీరియడ్ అది కంటిన్యూ అయింది. ఓకే. సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది సున్నిపెంటలో ఎక్కువ ఉండేది. సో ఆ టైంలో ఎలుగుబంట్లు ఊర్లోకి రావడం అనేది, సో వాటి నుంచి ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత వాటిని ట్రాంక్యులైజ్ చేసి బంధించడము. అంటే థింగ్ ఏంటంటే మనము వన్యప్రాణుల్ని ప్రొటెక్ట్ చేస్తాము, అదేవిధంగా ప్రజల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాము. సో ఇట్స్ ఎ వెరీ మీనింగ్ఫుల్ జాబ్. ఇట్స్ వెరీ అంటే మీ బార్డర్ ఎక్కడి నుంచి వస్తుంది? సున్నిపేట నుంచి వస్తుంది మనకు. సున్నిపెంట అండి, సున్నిపెంటలో ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ. సో ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ సగం తెలంగాణ పోతే సగం ఆంధ్రాకి వస్తుంది. ఓకే. తెలంగాణ వరకు ఆ బ్రిడ్జ్ వరకు కనుక చెప్తుంటే ప్లాస్టిక్ లేకుండా చేయాలి, ఆ రోడ్ అంతా కూడా
లేదా మీరు అన్నట్లు యానిమల్స్ రాకుండా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, అది కంటిన్యూషన్ అయిందండి లేదా ఆంధ్రాకి వచ్చే మారిపోయిందా? లేదండి, బేసిక్గా మనమున్న నా ప్రిడిసెసర్ కూడా అతను స్వచ్ఛ సేవక్స్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో ఏదైతే మనము చెక్ పోస్ట్ మీరు వచ్చి ఉంటారు, చెక్ పోస్ట్ దగ్గర దాదాపు ఒక 50-60 రూపాయలు మనం కలెక్ట్ చేస్తుంటాము, ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి. ఆ ఈఎంసీ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ టైగర్ రిజర్వ్ యొక్క ఇంటిగ్రిటీని, సమగ్రతను కాపాడడానికి మేము యూజ్ చేస్తుంటాము. వాటిలో భాగంగా ముఖ్యంగా ఏంటి అంటే ఈ స్వచ్ఛ సేవక్స్ అనే వాళ్ళని పెట్టేసేసి మనము ప్లాస్టిక్ ఏవైతే పిలిగ్రిమ్స్ ఎక్కువ పోతుంటారు కదండి, అవన్నీ రోడ్ సైడ్ పడకుండా అవన్నీ సేకరించిన తర్వాత దాన్ని అదే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మనము స్వచ్ఛాలయం అని చెప్పేసి మనం శ్రీశైలంలో కూడా నేనున్న పీరియడ్లోనే అది ఎస్టాబ్లిష్ చేయించాం. అక్కడ ఆ కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళడము, బెయిలింగ్ చేయించడము, తర్వాత హైదరాబాద్లో ఉన్న ఒక ఎన్జిఓతో మనం టైఅప్ పెట్టుకోవడము, ఇక్కడ నుంచి ఉన్న రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్ అంతా పంపించడము. ఈ ఏర్పాట్లను చేయడం వల్ల ఒక పక్క ప్లాస్టిక్ని నివారించడం జరుగుతూ ఉంది, మన ఎన్ఎస్టీఆర్ టైగర్ రిజర్వ్ని క్లీన్గా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం మన సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మనము కాంట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ తెలంగాణ వరకు తీసుకుంటే ఎవరైనా టూరిస్టులు వచ్చినా అక్కడ మధ్యలో ఆపి భోన్ చేయడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేశారు. అది కంటిన్యూషన్ ఉందండి ఇక్కడి వరకు? ఉందండి. సో మనం చూసినట్టయితే ఎవరైనా కూడా ఆగడం అనేది టైగర్ రిజర్వ్లో ఇట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్ యాక్ట్. సో ఎవరైనా ఆగినా కూడా 500 రూపీస్ 1000 రూపీస్ ఫైన్ వేయడము. సో ఈ విధంగా మన స్ట్రైకింగ్ ఫోర్స్ పార్టీస్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఆగడము, తర్వాత అంతకుముందు బీర్లు తాగడము, బిర్యానీలు తినడము ఇవన్నీ ఎక్కువ ఉండేది అనమాట. అవన్నీ చాలా నివారించాం. అచ్చా. తర్వాత శ్రీశైలం నుంచి డిఎఫ్ఓ పోస్టింగ్కి చిత్తూరుకి ట్రాన్స్ఫర్ చేశారండి. సార్ చిత్తూరులో ఏముందండి ఛాలెంజ్? అప్పటికే అది రెడ్ శాండిల్తో ఉంది కదా. అవునండి, రెడ్ శాండిల్ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు ఎలిఫెంట్ ఉంటాయి. అవును. చిత్తూరు అనేది చాలా ఇట్స్ ఎ వెరీ మెమరబుల్ పోస్టింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పక్కనేమో కుప్పం నుంచి మనకు పుంగనూరు వరకు ఓవైపు, పలంనేరు నుంచి నగరి వరకు ఉన్న ఏరియా అండి చిత్తూరు జిల్లా. అప్పటికే ఫామ్ అయింది. సో మేజర్గా ఏమవుతుందంటే ఈ నగరి వైపు అంతా కూడా రెడ్ శాండస్ ఇష్యూ, తర్వాత ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ చిత్తూరు ఏదైతే ఉందో అదంతా ఎలిఫెంట్ ఇష్యూస్. సో మనకు ఎప్పుడు కూడా కుప్పం నుంచి ఏనుగులు పైకి రావడము, అదంతా రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్, కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ అని ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎలిఫెంట్స్ దాదాపు సంఖ్య అప్పటి వరకు 20-30 ఉన్న సంఖ్య కాస్త దాదాపు 100 దాటిందనమాట. సో డే ఇన్ డే అవుట్ ప్రతి దగ్గర కూడా ఎక్కడో చోట డైలీ క్రాప్ డ్యామేజెస్ అయితే డైలీ ఉండేవి. తర్వాత అడపదడప మంత్కి ఒక హ్యూమన్ కిల్ కానీ ఎలిఫెంట్ కిల్ కానీ ఉండేది. సో ఈ విధంగా వెరీ ఒక హాట్ స్పాట్ లాగా ఉండింది ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ విషయంలో. సో తర్వాత ఇటు ఈ సైడ్ చూస్తే రెడ్ శాండస్ అప్పుడే ఈ పుష్ప సినిమా ఉంది కదా, ఈ పుష్ప సినిమా వల్ల మీకు రంప చూడడం ఎదురవుతుంది. సో పుష్ప వల్ల ఏమైంది, పుష్ప సినిమా వల్ల కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు. ఏమైందంటే 1.5 కోటి బలుకుతుంది అంట కదా సార్ అని చెప్పి, అరే నువ్వు ఎప్పుడన్నా రెడ్ శాండస్ చూసావా అంటే చూడని వాళ్ళు కూడా వచ్చేసారు బిజినెస్లోకి. అంటే ఒకటండి, రెడ్ శాండస్ అనేది మనకు అడవిలో ఉన్నది కొట్టడం అనేది ఇట్స్ ఏ ప్రొహిబిటెడ్ యాక్ట్, ఇట్స్ అన్ అఫెన్స్. కానీ పట్టాలండి ఏదైతే టీక్ లాగా మనం పెంచుకొని అమ్ముకోవచ్చు అనమాట. సో ఆ బిజినెస్లో చాలా మంది రావడము, అప్పుడు మళ్ళీ ఈ ఇట్లా తెలియని వాళ్ళు కూడా, సార్ మేము టీక్ ఒక చెట్టు కొన్నాం సార్, దానికి 20 లక్షలు ఇచ్చాం సార్ అని చెప్పడము. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా అక్కడ చూడడం. సార్ రెడ్ శాండిల్ పక్కన పెట్టి ఆ ఏనుగు నాకు కుప్పం దగ్గర దాన్ని ఎలా మీరు చేస్తారంటే కుక్కీస్ తెప్పించారా, లేదు వస్తున్న పంటల్ని అంటే అగ్రికల్చర్ మన ప్యాడీ ఉంది దాని మీద ఎక్కువ వస్తుంటాయి, లేదంటే చెరుకు, ఈ రెండింటిని ఎలాగా చేసుకొచ్చారండి? పంటలు వేయించారా, లేదు అక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మిర్చి పంట పండిస్తే ఏనుగులు రాకుండా ఆపారు? ఈ ఏనుగుల ఇష్యూ అనేది మనకు చాలా కొత్త అండి. అప్పటి వరకు కూడా అడపదడప వచ్చేటివి ఒకసారిగా లాస్ట్ 5 yearsలో పెరిగిపోయిందండి వాటి సంఖ్య. సో ఏమైంది అంటే అక్కడ కూడా మళ్ళీ మల్టీప్రాంజ్ అప్రోచ్ మనం వాడాల్సి ఉంటుంది. ఓ పక్కన ఏనుగులు రాకుండా ట్రెంచులు తవ్వించడము, ఈ ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్, తర్వాత టెంటికల్ హ్యాంగింగ్ ఫెన్సెస్ అని చెప్పేసి కొత్త రకం ఫెన్సెస్, అవన్నీ కూడా అడవి చుట్టూతా పొలాల చుట్టూతా వేయడము. అదేవిధంగా ఏ రోజు జరిగితే క్రాప్ కాంపెన్సేషను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడము.
వాళ్ళకి ఆ రైతులకి వాళ్ళందరికీ కూడా స్వాంతన చేకూర్చడం, ఇమ్మీడియట్ ఇవ్వడం. ఎవరైనా కానీ హ్యూమన్ డెత్ అయింది అనుకోండి, సో హ్యూమన్ డెత్ అయిన వెంటనే ఫస్ట్ బ్లాంక్ చెక్ రాసుకొని వెళ్ళేటోని. ఓహో. సో వెళ్ళి అక్కడ వాళ్ళ పేరు, ఎవరి పేరు పెట్టాలి ఏందని చెప్పేసి వాళ్ళ పేరు రాసి అప్పుడు ఇమ్మీడియట్ చేసేటోని. అంటే నాట్ దట్ మనము ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేము, కానీ ఏంటంటే కొంత స్వాంతన చేకూర్చడం అనే ఆస్పెక్ట్ చేయడం. ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే కుంకి ఆపరేషన్స్. ఎప్పుడైతే మనము ఎలిఫెంట్స్, ఒక ఎలిఫెంట్ ఏదైనా కానీ రోగ్ ఎలిఫెంట్ అవుతుందండి, మదపుటైనగో దానికి మస్తు కండిషన్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనుషుల మీదకి అవి అటాక్ చేస్తుంటాయి, చంపేస్తాయి. అసలు కొన్ని డెత్స్ ఎలా ఉంటాయి అంటే చాలా భయంకరంగా ఉంటాయి, ఒక మనిషిని ఇంతగా చంపుతారని చెప్పేసి విధంగా ఉంటాయి. సో అలాంటి ఏనుగులను వచ్చేసేసి కుంకి ఆపరేషన్స్ చేసి క్యాప్చర్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనము చేసాము. అట్ ద సేమ్ టైం అప్పటికి చిత్తూరు జిల్లాలో 2 కుంకి ఏనుగులు ఉండేటువంటి, జయంత్ అండ్ వినాయక్ అని చెప్పేసి. సో అవి సరిపోవు ఈ కుంకి ఆపరేషన్ చేయడానికి, కనీసం ఒక 4-5 ఏనుగులు ఉండాలి. సో అని చెప్పేసి వన్స్ నేను డిఎఫ్ఓగా ఉన్నప్పుడే కాన్సెప్ట్ నోట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఆ ఎలిఫెంట్ క్యాంప్కి కావాల్సిన ప్లాన్స్ తయారు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కర్ణాటక వెళ్ళడము, తర్వాత కర్ణాటక వాళ్ళని మన దగ్గర తీసుకురావడము, అక్కడ ఎంఓయూ చేయడము, అక్కడ నుంచి ఎలిఫెంట్స్ అన్ని తీసుకొచ్చే ప్లాన్స్ అన్ని తయారు చేయడం అనేది నేను డిఎఫ్ఓగా ఉన్నప్పుడే జరిగిందండి. ఆ ఉండే ప్లేస్లోకి మనం వెళ్ళి పంట వేస్తే మరి అవి ఎక్కడికి వెళ్తాయండి? అదే కదండి ఇప్పుడు. కాదు, వాటి ఉన్న ప్లేస్ అది. అక్కడికి వెళ్ళి మనం వ్యవసాయం చేస్తాం, మన ల్యాండ్ అంతా నాదే అంటే మరి వాటికి ఉండాలి కదా. అందుకే వీళ్ళు అటు పోకుండా వీళ్ళు పబ్లిక్కే చేయొచ్చు కదండి. ఇప్పుడు అదే కదండి మొత్తం. ఇప్పుడు హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కానీ ఎందుకు అవుతా ఉంది? మనము ఇన్ ద నేమ్ ఆఫ్ అర్బనైజేషన్, పట్టణీకరణ, వీటి వల్ల, లేకపోతే మన అగ్రికల్చర్ ల్యాండ్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం వల్ల అటవీ భూముల్ని మనం ఆక్రమించుకుంటున్నాం. తర్వాత అడవులు లేకుండా మనం నరుకుతున్నాము, తర్వాత వాటిని డిగ్రేడ్ అయ్యేలా చేస్తున్నాము. వాటి వల్ల ఏమవుతా ఉంది అంటే ఎప్పుడైతే అడవుల్లో ఉండాల్సిన వన్యజీవులన్నీ కూడా మన పొలాల వైపు వస్తూ ఉన్నాయి. వాటి తప్పేం లేదు కదండి. వాడి ఎవరి తప్పు చెప్పలేము, వాటి తప్పేముంది సార్. ఇప్పుడు అక్కడ మిర్చి లాంటి పంట వేస్తే అవి రాకుండా ఉంటాయి కదా? ఉంటాయండి. సో బేసిక్ ఏంటి అంటే వన్ మోర్ ఆస్పెక్ట్ ఈజ్ మిర్చి వేయడము, తర్వాత మల్బరీ వేయడము, ఇలాంటి ఆల్టర్నేట్ పంటలని కూడా మనం సాగు చేస్తాం, అది చెప్తున్నాం అనమాట. కానీ ఏమవుతుంది అంటే అది ఆ కల్చరల్ చేంజ్ తీసుకురావాలి ప్రజల్లో. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా వరకు కూడా మామిడి తోటలు వేయడం జరిగింది, తర్వాత వరి వేస్తుంటారు. చెరుకు అనేది అక్కడ మంచి వెరీ సాయిల్ బాగుంటుంది, వాటర్ ఉంటుంది కాబట్టి చెరుకు వేస్తుంటారు. చెరుకు ఎలా అంటే ఇంకా వాటికి చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టు ఏనుగులకి చెరుకు అలాగా ఆ వాసనకు వస్తాయట కదండి. వాసన వస్తాయి. దాదాపు ఏనుగులు అనేటువంటివి వాటికి ఐసెట్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఏదైతే తొండం ఉంటుందో ఆ తొండం నుంచి దాదాపు కిలోమీటర్స్ టుగెదర్ వాసన పచ్చికెడతాయి. అండ్ తర్వాత ఏనుగులు అనేవి చాలా ఫ్యాసినేటింగ్ అనిమల్స్ అండి. సో దాదాపు రోజుకి 300 కేజీల గ్రాసాన్ని తింటాయి అవి. దాదాపు 200 లీటర్ల వాటర్ నీళ్ళు తాగుతాయి. సో ఈ ఎలిఫెంట్ ఏంటంటే ఇట్స్ ఎ మెషిన్. ఒక మెషిన్లో ఏదైతే మనం ఆడిస్తూ ఉంటామో ఆ టైప్ మెషిన్ అనమాట. అది దాదాపు 16 గంటలు అది కంటిన్యూస్గా ఫీడింగ్ ఉండాలండి దానికి. దాని మెటబాలిజంని సస్టైన్ చేయడానికి 16 గంటలు దానికి ఫీడింగ్ ఉండాలి. సో అంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ మన అడవిలో ఉందా అంటే లేదు. అక్కడ 300 కిలోలు తింటుందండి. 250 నుంచి 300 కిలోలు తింటుందండి. అంటే గ్రాసు, చెరుకు అన్ని కలిపి. గ్రాసు, చెరుకు, బెరడు, వాట్ నాట్, అది ఏదైనా బ్రౌజ్ చేస్తుంది. అంటే 300 కిలోలు తిన్న తర్వాత ఆగుతుందా లేక తింటుంటుందా? అది సరిపోతుంది. ఆ 16 గంటలు తినడానికి అంత టైం సరిపోతుంది దానికి. అంటే మరి 500 ఉన్నాయండి, మరి ఎలా తింటాయి? అంత గ్రాస్ ఉంటుందా? అంటే ఇప్పుడు దాదాపు 140 దాకా ఉన్నాయండి అక్కడ. ఆ 140 తగ్గట్టు ఉందండి అక్కడ. అది స్టడీస్ జరగాలి, అంటే బై లుకింగ్ అట్ ఇట్ లేదు. అందుకే వాటర్ ఎక్కడ వస్తుందండి ఒక ఏనుగు 300 లీటర్లు అంటే చెరువులు, కుంటలు, నేచురల్ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, వాటిలో అవి ఫీడ్ చేస్తాయి. సో సార్, ఏనుగు దాడి చేసే ముందు ఒక కాషన్ ఇస్తుందట, నిజమేనా?
అది డిపెండ్స్ అండి. అంటే ఆ కాషన్ అంటే ఒకటి ఏంటంటే అది రంకెలైతే వేస్తుంది, ఆ సౌండ్ చేస్తుంది, అది కూడా చేస్తుంది. లేదు ఇంకోసారి దాడి ఒకసారి దానికి తెలియకుండా జరుగుండొచ్చు. అది వెళ్తూ ఉంటుంది, మనం దారిలో ఉంటాము, అది వెళ్ళి తొండంతో కొట్టేస్తుంది. అండ్ ఇంకొకటి ఏనుగు తొండం ఏదైతే ఉందో అది దాదాపు 1 టన్ను బరువున్న రాడ్ ఏదైతే ఉంటుందో గట్టిగా బిగిస్తే అంత శక్తి ఉంటుందండి. దాంతో జస్ట్ ఈగ తోలినట్టు తోలా కూడా మనము. కుంకి ఏనుగులు ఎలా అడ్డుకుంటాయండి ఇన్ని ఏనుగులు ఉన్నప్పుడు? సో ఒకటి ఏంటి అంటే కుంకి ఏనుగుల వల్ల 2 ఉపయోగాలు అండి, మేజర్. చాలా ఉపయోగాలు ఉండొచ్చు, కానీ ఒకటి ఏంటి అంటే క్యాప్చరింగ్ ఆఫ్ రోగ్ ఎలిఫెంట్స్. సో ఏవైతే నేను చెప్పాను కదా మొదటి ఎక్కి మొత్తం ప్రజలను చంపే ఏనుగులు ఏవైతే ఉంటాయో వాటిని వెళ్ళేసేసి అవి ట్రాంక్యులైజ్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి. ఆ ట్రాంక్యులైజ్ స్టాండింగ్ ట్రాంక్యులైజేషన్ అంటాము. ఆ ట్రాంక్యులైజ్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనము లోడ్ చేయడము, తర్వాత క్రాల్స్ కడతాం. ఆ క్రాల్స్ బంధించడానికి ఈ కుంకి ఏనుగులు ఉపయోగపడతాయి. రెండోది వచ్చేసి డ్రైవ్. ఎలా చేస్తారండి క్రాంక్లర్? ట్రాంక్యులర్ వచ్చేసేసి మనము డాక్టర్స్ మనమే. సో ఈ ఏనుగులు ఉపయోగించుకొని ఆ ఏనుగుని ట్రాంక్యులైజ్ చేస్తాము. అంటే ఈ ఏనుగు ఎలా అడ్డుకుంటుంది? మన మీద అటాక్ చేయకుండా అడ్డుకుంటుందా? ఓకే, అటాక్ చేయకుండా అడ్డుకుంటుంది. తర్వాత దాన్ని అదుపు చేస్తుంది. అంటే సింపుల్ అండి. ఇప్పుడు మనము దొంగ ఉంటాడు, ఒక 5 మంది పోలీసులు వెళ్ళేసేసి వాడిని ఎలాగైతే అడ్డుకుంటారు, సింపుల్ అలాగే వెళ్ళి దాన్ని బంధించడం ఇవన్నీ చేస్తాయి. సో ఏదైతే పోలీస్ షూటెడ్ సైట్ అంటారు కదా, ఆ విధంగా మనం ట్రాంక్యులైజ్ చేసి దాన్ని మత్తిస్తాం. చేసి దాన్ని తీసుకెళ్ళేసేసి దాన్ని క్రాల్ అయితే ఉందో అది దాని బందికాన అనమాట. సో ఆ ఏనుగు సెట్ అయ్యేంత వరకు కూడా దాన్ని ఆ క్రాల్లో బంధిస్తాం. ఇది ఒకటి ఆపరేషన్. రెండోది వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలిఫెంట్స్ హ్యూమన్ హ్యాబిటేషన్ మీదకి వచ్చాయండి. సో హ్యాబిటేస్ వచ్చినప్పుడు మనము ఈ కుంకి ఆపరేషన్స్ చేసి వాటిని డ్రైవ్ చేస్తాం. సో సేమ్ సిమిలర్ హ్యూమన్స్ లాగే అది కూడా అనమాట. అంటే ఇది గట్టిగా గాండ్రిస్తే వెళ్ళిపోతాయి అవి? లేదు, వెళ్తాయి, వెళ్ళి దాన్ని కొట్టడము, వాళ్ళని తరమడము, ఈ టైప్ అనమాట. అంటే 10 ఏనుగులు కూడా కుంకి కొడుతుందా? 10 ఏనుగులు ఉండవండి. మ్యాక్సిమం మన వచ్చేసేసి హర్డ్ లాగా ఉంటాయి. మనము ఎలిఫెంట్స్ ఏంటి అంటే ఎలిఫెంట్స్ అనేటువంటివి సంఘజీవులు అండి. మనం ఏదైతే సంఘంలో ఉంటామో అవి కూడా ఒక 10-12 ఏనుగులు కలిపి ఒక సంఘం లాగా ఉండి వాటిలో ఉంటాయి. వాటి అన్నిటికీ కూడా మెటర్న్ అని ఒకటి ఉంటుంది. సో ఆ లీడర్ అది లేడీ, మన ఎవరైతే ఊరి పెద్దలాగా లేడీ. అది మనది పితృస్వామ్య వ్యవస్థ అయితే అది మాతృస్వామ్య వ్యవస్థ. అదే అది ముందు రోడ్ క్రాస్ చేసి క్లియర్ అయిన తర్వాత మిగతా వస్తాయి కదా. ఇక్కడ ఫస్ట్లో ఒక మెటర్న్ ఉంటుంది. సో అది తర్వాత లాస్ట్లో కూడా దాని చెల్లిలో ఎవరో ఉంటారు. సో ఈ రెండింటి మధ్యలో ఈ పిల్ల ఏనుగుల్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉన్న ఏనుగులన్నింటినీ కూడా అది క్రాస్ చేస్తుంది. సో ఎక్కడ గ్రేజ్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటిది దాని అంటే ఇప్పుడు చూడండి, దాదాపు దానికి ఒక 20 kgs ఆఫ్ బ్రెయిన్ ఉంటుందండి. ఆ బ్రెయిన్లో ఎంత అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది చూసారా. సో అది దానికి రూట్స్ అని తెలుస్తుంది, ఏ టైంకి వెళ్ళాలి, సీజనల్ బట్టి ఎక్కడ పోతే ఎక్కడ తినచ్చు, ఎక్కడ తాగొచ్చు, ఇవన్నీ కూడా ఈ చిన్న ఏనుగులకి అది గైడ్ చేస్తుంది. సో ఇలా ఏమన్నా ఏనుగులు వచ్చినప్పుడు, సో మన కుంకిలు తరిగినప్పుడు ఇక్కడ 10 కాదు 20 ఉన్నా కూడా, బికాస్ సిన్స్ దే వాంట్ ప్రొటెక్ట్, కాబట్టి మనం వెళ్ళి రంకులు వేస్తే అవి లోపల జరుగుతాయి. మేజర్ ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఈ గుంపుల వల్ల కాదు. ఏవైతే వీటిలో ఒక మేల్ ఎలిఫెంట్, ఒక మగ ఏనుగు 14 నుంచి 16, 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అది మస్తు కండిషన్లోకి వస్తుంది. అది చాలా వెరైటీగా బిహేవ్ చేస్తుంది. సో చేసినప్పుడు దాన్ని అక్కడ హర్డ్ని తరిమేస్తారు. అది లోనార్స్ ఉంటాయి, లోన్గా తిరుగుతాయి, డైలీ దాదాపు 40-50 కిలోమీటర్లు డిస్టెన్స్ కవర్ చేస్తాయి. అలాంటి వాటి వల్ల మనకు ఎక్కువ నష్టము, ఎక్కువ ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఇవన్నీ. అలాంటి వాటిని మనం తరుముతాం. ఓకే, ఏనుగులతో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సార్ రెడ్ శాండిల్ చెప్పండి, దాన్ని ఎలాగ మీరు కంట్రోల్ చేశారు? సో రెడ్ శాండిల్స్ న్యాచురల్ ఏరియా అనేది మనకు అంటే అవిభాజ్య చిత్తూరు జిల్లాలో ఉన్నిందండి. అప్పుడు పాత చిత్తూరు జిల్లాలో ఏంటి అంటే చిత్తూరు తర్వాత తిరుపతి కలిసి ఉండేది. నేను వచ్చిన తర్వాత తిరుపతి ఏరియాలో అది మారిపోయింది, అది డివైడ్ అయింది కాబట్టి నాకు కొంత ఏరియానే ఉన్నింది. బట్ వీ టు ప్రొటెక్ట్ ఎ లాట్. సో రెడ్ శాండిల్స్ ఎందుకంటే అది ఎండేంజర్డ్ స్పీసీస్ కాబట్టి ప్రొటెక్ట్ చేయడము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, సో పట్టడము. అంటే ఆ టాస్క్ ఎలాగుంటుందండి? చాలా పెద్ద టాస్క్ కదా అది.
ఇట్స్ వెరీ ఇంటెలిజెన్స్ అండి, అంతే ఆల్మోస్ట్. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నాడు ఎవరు అక్కడ మన స్టేట్ వాళ్ళు కాదు, పక్క స్టేట్ వాళ్ళు వస్తారు. అవును ఇక్కడికి ఉండేవాడు మనకు ఒక చిన్న లేయరు, మెయిన్ లేయర్ ఎక్కడో ఉంటుంది. అవును. మరి ఆ ఇంటెలిజెన్స్ ఎలాగ వస్తుందండి? సో సీసీ కెమెరాలు పెట్టారా, లేదంటే ఆ వాళ్ళలోనే మీరు ఇంటెలిజెన్స్ పెట్టుకుని వచ్చారా? వేరియస్ ఆస్పెక్ట్లో చేసామండి. ఒకటి ఏంటి అంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. సో మనం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ పోలీస్ జాబ్ ఓన్లీ, పక్కా పోలీస్ జాబే అది. పోలీస్ ఇన్ ద సెన్స్ పోలీసింగ్ జాబే అది. సో దాంట్లో ఏంటి అంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయడము, తర్వాత మనుషుల యొక్క మూమెంట్ని మనము లోకల్స్తో ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడము, తర్వాత వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ కొడుతున్నారు, ఏ వెహికల్ వస్తున్నారు ఏంటి అని కాపు కాయడము. కాపు కాసిన తర్వాత ఈ హాట్ పర్సూట్ ఉంటుంది. హాట్ పర్సూట్ ఇన్ ద సెన్స్ ఎవడైనా రోడ్లో పోతుంటే వాడిని వెళ్ళి చేజ్ చేయడము, తర్వాత అక్కడక్కడ దారిలో మళ్ళీ వెహికల్స్ పెట్టి ఆపడము, ఇట్లా చాలా చేసామండి. ఇట్లా చాలా చేసి అందులో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ విధంగానే ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురము ఎక్కువ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తిరుపతి అంతా కూడా చాలా వరకు రెడ్ శాండర్స్ ఏరియానే. తర్వాత పీలేరు ఏరియా నుంచి కూడా, పీలేరు అన్నమయ్య జిల్లా నుంచి కూడా మనకు వస్తుంటుంది. సో వన్ సచ్ ఇంటెలిజెన్స్ శ్రీనివాస్ మంగాపురం దగ్గర పిలిగ్రిమ్స్. సో పిలిగ్రిమ్స్ ఎలాగైతే వస్తారో వాళ్ళు ఒక 40 వెహికల్స్ ఉంటాయి కదండి, వాటిలో వెహికల్లో రెడ్ శాండర్స్ పెట్టేశారనేది ఇన్ఫర్మేషన్. ఓకే. సో తర్వాత వెళ్ళి సెర్చ్ చేయండి అని చూసాము. చూసిన తర్వాత అక్కడ 40 వెహికల్స్లో ఏపీ మనకు అనుమానం రాని వెహికల్స్ అనేవి పర్వాలేదు, అనుమానం వచ్చి 4 వెహికల్స్ పెట్టాము. పెట్టిన తర్వాత వాటిలో ఒక వెహికల్ వచ్చేసేసి సెర్చ్ చేసాము. సెర్చ్ చేసి అది తమిళనాడులో స్కూటర్ నెంబర్ అది. సో ఇంకా పట్టుకోవడానికి మన వాళ్ళు ఇంకా సమాయత్తం అయిపోయారు. అప్పుడు వాడు స్టార్ట్ చేశాడు బండిని స్టార్ట్ చేసి శ్రీనివాస్ మంగాపురం నుంచి హైవే ఎక్కేసేసి వాడు హీజ్ ఆన్ ద బెంగళూరు వే. సో బెంగళూరు వే పోతున్నప్పుడు ప్రతి ఒక్క చోట రేంజర్స్ అందరినీ కూడా సమాయత్తం చేయడము. ఒకడు వెనకలను తరుముతూ ఉంటాడు, ఇంకా పక్క నుంచి గుద్దుతూ ఉంటాడు. సో ఆ హైవేలోనే వాడు మళ్ళీ ఇంకా ట్రాక్ తప్పుతాడు. సో వాడు ఎటు పోయాడో తెలియదు. మళ్ళీ ఇంకో పర్సన్ ఆ ఏరియాలో తెలిసిన వాడిని బైక్లో పంపించడము, లేకపోతే కార్లో పంపించడము. సో చివరికి ఏమైంది అంటే వెహికల్తో మన వెహికల్స్ గుద్దేసేసి వాటిని నిలువరించడం జరిగింది. చేస్తే 3లో 2 పారిపోయినారు. మన దగ్గర స్టాఫా ఎటు పోవాలో తెలియకోకుండా వాళ్ళు కూడా వెంటబడ్డారు. చివరికి 2 బంధించాము. 2 బంధించి లాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇదంతా ఇచ్చాము. మెటీరియల్ దొరికిందండి? మెటీరియల్ దొరికింది, మనిషి దొరికాడు. సో అంత తిరువണ്ണామలై ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. సో అక్కడున్న ఏరియాస్ ఇది కొంచెం డీప్గా ఆలోచిస్తే ఏంటంటే అండి, ఇది దే హ్యావ్ దట్ కల్చర్ ఆఫ్ కట్టింగ్ ఫారెస్ట్ కొన్ని ఏరియాస్లో. ఇప్పుడు వీరప్పన్ ఎప్పుడైతే చందనం స్మగ్లింగ్ చేశాడో, సో వీరప్పన్ చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా జాబ్లెస్ అయిపోయారు. సో ఇలాంటి వాళ్ళకి ఏదైతే ట్రెడిషనల్ వృత్తులు ఉన్నాయో కొంతమంది వాళ్ళు రెడ్ శాండర్స్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. సో అంతా ప్రతి ఒక్కటి కనెక్టెడ్. సో చిత్తూరు తర్వాత ఎక్కడికి వచ్చారండి? చిత్తూరు తర్వాత DCF IT. ఓకే. సో హెడ్ ఆఫీస్లో IT సెల్కి ఇన్ఛార్జ్గా చేశామండి. ఏముంటుందండి అక్కడ మీ జాబ్ వర్క్? సో మేజర్గా ఏంటి అంటే మన స్టేట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క IT అవసరాలు, వెబ్సైట్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము తయారు చేయడము. తర్వాత అక్కడ PCF గారికి సపోర్టివ్గా ఉండడము. సో ఆయన మేజర్గా ఈ CM రివ్యూస్కి మీటింగ్స్కి వెళ్తుంటారు. సో కలెక్షన్ ఆఫ్ డేటా, ఆయన లైఫ్ని యూజ్ చేయడానికి ఏవైతే అప్లికేషన్స్ తయారు చేయాలో అవన్నీ చేస్తున్నామండి. అక్కడ నుండి అక్కడ నుంచి మళ్ళీ నంద్యాలకు, నంద్యాల డిప్యూటీ డైరెక్టర్. ఎస్. ప్రస్తుతం చైతన్ రెడ్డి గారు చిత్తూరు నుంచి హెడ్ ఆఫీస్ నుంచి నంద్యాల వచ్చారు. ఇప్పుడు నంద్యాలలో డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు. నంద్యాల ఫారెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ చేస్తున్న ఇంప్లిమెంట్స్ ఏమున్నాయి, ఎక్కువ టూరిజం ఏ విధంగా డెవలప్ అవుతుంది, టైగర్ని ఎలా క్యాప్చర్ చేస్తుంటారు అనే విషయాల్ని ఫారెస్ట్లోకే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా పచ్చాల క్యాంప్ దగ్గర ఉన్నాం. ఇది నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ రావాలంటే 2 రూట్లు కనిపిస్తుంటాయి.
ఇటువైపు నుంచి వస్తుంటే మనకి నంద్యాల నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు ప్రకాశం జిల్లా నుంచి గిద్దలూరు నుంచి కూడా రావచ్చు. ఇక్కడ నుంచి అయితే 40 కిలోమీటర్స్ వస్తుంది. ఇది బేస్ క్యాంప్ కనిపిస్తుంది. మంచి కాటేజీలు ఉంటాయి. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఈ 2 మార్గాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది నల్లమల జంగిల్ క్యాంప్. ఈ జంగిల్ క్యాంప్లో కాటేజెస్ ఉంటాయి. మనకి ఏవైనా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఎకో టూరిజం అనేది ఇక్కడే ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేసిన తర్వాత ఇక్కడ చెంచులతో వండిన వంటకాలు మాత్రమే పెడతారు. దాంతోపాటు ఇక్కడ నుంచి సఫారీ క్యాంప్ బయలుదేరుతుంది. ఈ సఫారీ క్యాంప్ వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి దాదాపు 1 అవర్ మనకి తిప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు. అంటే దాదాపు ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతం వరకు 1 అవర్ అవుతుంది. మొత్తం కంప్లీట్గా బేస్ క్యాంప్ చూసుకొని రావడానికి 2 గంటలు పడుతుంది. ఈ 2 గంటల్లో మనం అడవిలో అందాలన్నీ చూడొచ్చు. వీలైతే మనకి పులులు కూడా కనిపిస్తాయి. పులులు కనబడలేదు కదా అని నిరుత్సాహం పడకుండా ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి, బటర్ఫ్లై ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ టూరిజం, అదేవిధంగా ఆయుర్వేదిక్ సంబంధించిన అన్ని ప్రకృతికి సంబంధించిన మంచి వాసన కూడా వస్తుంది. అసలు ఇక్కడ బేస్ క్యాంప్లో ఏం జరుగుతుంది, ఇక్కడికి రావాలంటే 2 రూట్లు వచ్చిన తర్వాత ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇక్కడ ఫుడ్ ఉంటుంది, వీటితో పాటు ఎకో టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, లోపలికి వెళ్ళాలంటే బేస్ క్యాంప్ ఎలా చూస్తారు, అదేవిధంగా సఫారీ ఎలా చూపిస్తారు, ఎంత మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, ఒక ఫ్యామిలీ రావాలంటే ఎంత అవుతుంది అనేక విషయాలు మనతో మాట్లాడడానికి డిప్యూటీ డైరెక్టర్ గారు వస్తారు. ఆయన అడిగి మనం చాలా క్లారిటీగా తెలుసుకుంటాం. ప్రస్తుతం మనం పచ్చర్ల ఎన్ఎస్టిఆర్ ప్రాజెక్ట్లో ఉన్నాం. పచ్చర్ల రావాలంటే కేవలం నంద్యాల నుంచి కాదు, గిద్దలూరు నుంచి కూడా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్గా ఎకో టూరిజం కనిపిస్తుంది. ఈ ఎకో టూరిజంలో ఎలాంటి గెస్ట్ హౌస్ ఉంటాయి, ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి అనే విషయం మనతో మాట్లాడడానికి డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, మనం మీ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఫీల్డ్లోకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్కి మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? చాలా విషయాల మీద వస్తుంటారు. ఎకో టూరిజం అని, లైఫ్ ఎంజాయ్ చేయాలని, సిగ్నల్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని. పర్టికులర్గా ప్రకృతి ప్రేమికులు వచ్చే పచ్చర్లకి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి? అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుందా, లేదు మరి హెవీ బడ్జెట్లో ఉంటుంది? లేదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు పచ్చర్ల ఇది సిబిటి, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం. ఇక్కడ ఏమవుతుందంటే దాదాపు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా లోకల్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ అనమాట. సో ఎవరైతే ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఉంటారో వాళ్ళ ద్వారా ఇది మేనేజ్మెంట్ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ దాదాపు 11 కాటేజ్లు ఉన్నాయండి, టెంట్స్ ఉన్నాయి విత్ ఇన్ దోస్ 11. తర్వాత ఒక మడ్ హౌస్ ఉంది. తర్వాత రీసెంట్గా ఒక ఎకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్స్ ఒక 2 కట్టించాము. సో మంచి కంఫర్టబుల్ స్టే ఇక్కడ ఉంటుంది. అండ్ ఎకనామికల్గా పరంగా చూస్తే ఇట్స్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో రూమ్స్ అంతా కూడా 5,000 రూపీస్ కన్నా కూడా 5,000 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఇంకా త్వరలో వీఆర్ థింకింగ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కాస్టింగ్ సిస్టమ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము. సో వీకెండ్స్ ఏదైతే డిమాండ్ బేస్డ్ కాస్టింగ్ అనమాట. సో వీక్ డేస్ దాదాపు ఇంకా 3,000, 4,000 బేస్డ్ ఆన్ డిమాండ్ తగ్గించే విధంగా కూడా మనం చేస్తాం అనుకుంటున్నాం అండి. సో ఇక్కడ వచ్చిన విజిటర్స్కి ఫెసిలిటీస్ అంటారా, సో విత్ ఇన్ దట్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫుడ్. సో 3 కోర్స్ మీల్ ఒకటి, నైట్ డిన్నర్ ఒకటి, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాంతోపాటు ఒక జంగిల్ సఫారీ. సో మన జంగిల్ సఫారీ 24 కిలోమీటర్ ట్రాక్ అండి. ఓకే. సో దే కెన్ గో ఇన్సైడ్ ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ చూసి దాని నేచర్ ఎంజాయ్ చేసి అనిమల్స్ని కూడా చూసే విధంగా కూడా మనం సఫారీ ఏర్పాటు చేసాము. సరే, అంతా ప్యాకేజా లేదంటే దీని సెపరేట్గా? ఇట్స్ ప్యాకేజ్ అండి. సో nscr.co.in మనం బుక్ చేసుకోవచ్చు. అంటే ఎంత అండి ప్యాకేజీలో? సింగిల్కి ఎంత, కపుల్ ఎంత, గ్రూప్ అయితే ఎంత ఉంటుంది? సో పర్ రూమ్కి 2 అడల్ట్స్కి వచ్చేసేసి విత్ ఆల్ దిస్ రూమ్ రెంట్, తర్వాత ఫుడ్, తర్వాత సఫారీ అంతా కలిపి 7,000 రూపాయలు ఉంటుందండి. అంటే ఈ రోజు 24 అవర్స్ అండి, లేదంటే స్టార్ హోటల్ లాగా 12 అవర్స్ అయినా? లేదండి, 24 అవర్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండి. ఇట్స్ నాట్ లైక్ 11కి చెక్ఇన్ అవ్వాలి, తర్వాత రేపు ఎగ్జాక్ట్గా 12కి చెక్అవుట్ అవ్వాలని కాదు. ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ టైప్ ఆఫ్. సాధారణంగా వీకెండ్ కాబట్టి వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫ్రైడే నైట్ వచ్చేస్తారు. సాటర్డే ఉండి సండే ఆఫ్టర్నూన్ వెకేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందంటారు ఇక్కడ? లేదు, 11 to 12 అదే కాదు కదా. ఇట్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇప్పటి వాళ్ళు నెక్స్ట్ పర్సన్ ఈజ్ నాట్ దేర్ అనుకోండి, నెక్స్ట్ రూమ్ బుకింగ్ లేదనుకోండి, విల్ బి ఆరామ్సే దే కెన్ గో. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని రెస్టారెంట్లో కొన్ని రెస్టారెంట్లో కానీ లేదంటే ఇటువంటి దీంట్లో వెల్కమ్ డ్రింక్ ఇవ్వడం, వాళ్ళకి వెల్కమ్ చెప్పడం, అంటే ఒక ట్రెడిషనల్
యా అటువంటివి ఉంటాయా లేదా జనరల్గా వచ్చి బుక్ చేసుకుని వెళ్ళిపోవడం ఉంటాయా? అవన్నీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలండి. సో బేసిక్గా లోకల్స్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. సో తర్వాత ఈ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏమైనా మంచి మంచి రిసార్ట్స్ 5-star హోటల్స్లో ఏవైతే ఉంటాయో ఆ టైప్ ట్రైనింగ్ కూడా ఇప్పించి ఈ హాస్పిటల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం పెట్టేలాగా మేము త్వరలో ఏర్పాటు చేస్తామండి. ఓకే, వచ్చిన తర్వాత అంటే లోకల్ చెంచులు తీసిన ఫుడ్ ఉంటుందా, లేదు ఇక్కడ రాయలసీమ సంబంధించిన నాటుకోటి సంగటి ముద్ద అటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఇస్తారా, హోమ్లీ ఫుడ్, లేదా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ తగ్గట్టు బటర్ నాన్ బటర్ రోటీ ఇవే ఉంటాయా? సో ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్ అండి. అంటే మెనూ మీద కూడా మనం ఇంకా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ రాయలసీమ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో ఉగ్గాని బజ్జీ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ టిఫిన్లో. అదేవిధంగా మనకు రాగి సంగటి, తర్వాత కోడి చికెన్ పెడుతున్నాం. నాటుకోడి అనేది బేస్డ్ ఆన్ అవైలబిలిటీ, తర్వాత వాళ్ళు అడిగే డిమాండ్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే లోకల్సే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చెంచుకి ఏంటి అంటే మీరు చూసినట్టయితే శ్రీశైలం అమరాబాద్ లాగా కాదు, ఇక్కడ చెంచూస్ ఏంటి అంటే మన సొసైటీలో ప్లేన్ చెంచూస్ అనమాట. ఇక్కడ ప్లేన్ ఏరియాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక సపరేట్ క్యూజైన్ అనేది ఇక్కడ లేదనమాట. సో కాబట్టి మోస్ట్లీ రాయలసీమ కైండ్ ఆఫ్ క్యూజైన్ మనం పెడితే వంట పదార్థాలు ఇప్పుడు ఉన్నాయి, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. సరే, ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత పులి చూడాలనుకో పేరులోనే ఉంది కాబట్టి ఒకవేళ పులి కనపడిపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు చాలామంది. వాళ్ళకి ఆ గ్యాప్లో ఇంకేమైనా ఉంటాయండి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ? సో మనము వచ్చేసేసి చాలా వరకు టైగర్ కోసం వస్తాము. సో ఎలా అంటే ఇప్పుడు తిరుమల పోతాం అనుకోండి, అక్కడ పోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తాం. అదేవిధంగా టైగర్ రిజర్వ్స్ కూడా చాలా మంది సఫారీ అంటే మాకు పులి కనిపిస్తుందా అదేది అంటారు. కానీ పులే కాకుండా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెళ్తూ ఉంటేనే మనకు చాలా వన్యప్రాణులు కనిపిస్తాయండి. సాంబార్ కానీ, స్పాటెడ్ డీర్ కానీ, మిగతా చిన్న చిన్న యాంటీలోప్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏమవుతుంది అంటే ఈ యాంట్ మౌంట్స్, తర్వాత వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్ అంటే పక్షులు కానీ. సో మనం పులులు చూసే పులి అని చూసే దానిలో మనము ఈ నేచర్లో ఉన్న మిగతా అద్భుతాలన్నింటినీ కూడా మనము మిస్ అవుతుంటాము. సో అట్ ద సేమ్ టైమ్ మనం వచ్చిందే నేచర్లో ఇమర్స్ అవ్వడానికి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఏంటండి, దాదాపు 2000 సంవత్సరాల పూర్వం అంతా కూడా మానవ జాతి మనుషులంతా కూడా ఈ అడవుల్లో తిరిగిన వాళ్ళమే మనమంతా. కేవలం లాస్ట్ 200 ఏళ్ళు 250 ఏళ్ళ నుంచినే మనం ఒక సివిలైజ్డ్, అర్బనైజ్డ్ ఈ హ్యాబిటేషన్స్తో మనం ఉంటున్నాము. సో కాబట్టి మన జీన్స్లోనే ఈ పచ్చదనాన్ని చూస్తే ఒక రకమైన మన బిలాంగింగ్నెస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎవరికైనా కూడా చూడండి, మనం ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూడా ఆ ముందర ఒక పచ్చని లాన్ వేసుకుంటే ఆ మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మన జీన్స్లోనే ఆ పచ్చదనం అనేది ఇంబాబ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఈ పచ్చదనం అనేది ఏ సీజన్లో ఉంటుందండి? రైనీ, సమ్మర్ అన్నిట్లో ఈ ఏరియాలో పచ్చర్ల, దీని పేరే పచ్చర్ల కాబట్టి ఇది పచ్చగానే ఉంటుంది. ఈవెన్ పీక్ సమ్మర్ మేలో కూడా చాలా పచ్చగా ఉంటుంది ఈ ఏరియా. కొంతవరకు మనం సఫారీ రూట్లో వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రీనరీ కనిపిస్తుంది. కొన్ని చోట్ల స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, కొన్ని చోట్ల గ్రాసెస్ అన్ని ఎండిపోయి ఉంటాయి. సో మనకు సీజనాలిటీ బట్టి ఇక్కడ పచ్చదనం అనేది ఉంటుందండి. కానీ ఈ పచ్చర్లు అనేది చాలా వరకు ఎవర్ గ్రీన్ ఉంటుంది. సో థింగ్ ఏంటి అంటే నేను చెప్పేది, మనం టైగర్ రిజర్వ్కి వచ్చిన తర్వాత టైగరే చూడాలని ఏం లేదు. సో చాలా ఇప్పుడు చూడండి, మనం జస్ట్ కళ్ళు మూసుకుంటే కనీసం ఒక 10 రకాల పక్షుల శబ్దాలు వినిపిస్తాయి. అవన్నీ ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ మనకు అర్బన్ ఏరియాస్లోను సిటీస్లోను ఉండవు. ఈ కాటేజ్లు ఏంటి సార్? ఇవి ఆర్డినరీ కాటేజా లేదంటే స్పెషలైజ్ కాటేజ్? ఇవి అన్ని స్పెషలైజ్డ్ కాటేజెస్ అండి. సో ఇది రీసెంట్గా రెనోవేట్ చేసిన కాటేజెస్ ఇవి. మీరు చూసినట్టయితే మంచి వ్యూ ఉంటుంది. దీనికి రివర్ వ్యూ ఉంది ఇక్కడ. సో మంచి ఆల్మోస్ట్ లైక్ 5-star కైండ్ ఆఫ్ ఇన్సైడ్ అకామిడేషన్. సో విత్ ఏసీ,
విత్ ఆల్ అదర్ అమ్యూనిటీస్ అన్నీ కూడా రిఫర్బిష్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. నైట్ టైం క్యాంప్ ఫైర్ ఫెసిలిటీ ఉంది, ఓపెన్ ఎయిర్ థియేటర్, యాంపీ థియేటర్ ఉంది, రకరకాల బటర్ఫ్లైస్. మేము చెప్తున్నాం కదా, అడవిలో ఎన్నో రకాల అందాలు ఉంటాయి. మనం కేవలం పులిని పట్టుకొని ఈ అందాలన్నింటినీ కూడా మిస్ అవుతుంటాము. నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం జనరేట్ చేసుకోవాలి ఈ నేచర్, తర్వాత ఇక్కడ ఉన్న బటర్ఫ్లైస్, పక్షులు, తర్వాత ఇక్కడ కనిపించే చిన్న చిన్న అదర్ యానిమల్స్ మీద. సో పులి సైటింగ్, పులుల సైటింగ్ అనేది పులుల విషయం పక్కన పెడతారండి. మీరు అన్నట్లుగా బటర్ఫ్లై ఉందంటే అక్కడ ప్యూర్లీ నేచర్ ఉన్నట్లుగా, అంటే ఎటువంటి కలుషితులని ఉన్నట్లుగా అటువంటి బటర్ఫ్లై ల్యాండ్ అయ్యాయి. పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి అంటుంటారు ఇక్కడ. అవును. సో రకరకాల పక్షులు అండి. అంటే మనకు బర్డింగ్ అనేది ఒక హాబీ. సో బర్డ్ వాచింగ్ అనేది ఒక వెరీ సీరియస్, వెరీ గుడ్ హాబీ. సో నేను అనేది ఏంటంటే, ఈ ఏరియా ఎస్పెషలీ ఇట్స్ ఎ బర్డర్స్ ప్యారడైజ్. ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, ఇలాంటి రకరకాల చాలా వెరీ నాట్ సో కామన్ బర్డ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సార్ బర్డ్స్ ఉన్నప్పుడు, బర్డ్స్ వాక్ అన్నప్పుడు దీనికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది కదా? అవునండి, ఒకటి మేము డెవలప్ చేస్తున్నాము. ఈ పచ్చళ్ళ చుట్టూతోనే వెరీ గుడ్ వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి బర్డ్స్ యొక్క ప్రజెన్స్ ఉంది. సో తర్వాత హైడ్స్, ఒకటి హైడ్ అంటే బర్డ్స్ వచ్చినప్పుడు దే కెన్ హైడ్ దట్ ప్లేస్ అండ్ దే కెన్ అబ్జర్వ్ ఆ బర్డ్ యొక్క మూమెంట్, ఆ పక్షుల యొక్క మూమెంట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని పిక్చర్ చేసేటువంటి హైడ్స్ ఒకటి మేము డెవలప్ చేస్తున్నాము. అది నేచర్ ట్రయల్ పాత్స్, బర్డర్స్ నేచర్ ట్రయల్ పాత్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మేబీ ఇంక 1-2 monthsలో మేము ప్రారంభోత్సవం కూడా చేస్తాము. ఓకే సార్, గెస్ట్ హౌస్లో మీరు మడ్ గెస్ట్ హౌస్ అన్నారు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటండి? సో ఇప్పుడు ఒకటండి, మన చెంచులు కానీ లేకపోతే పల్లెటూరులో కానీ మన ఇండ్లన్నీ కూడా సిమెంటు ఈ మోటార్తో కాకుండా మనము మట్టితో కడతాం. సో మొత్తం అంతా కూడా కదండి, మట్టితో కట్టిన ఇల్లులే కదా. అవునవును. అంటే నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే రావాలంటారు. నేచర్ ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. సో డిజిటల్ డిటాక్స్ అవ్వాలంటే యూ కెన్ ప్రిఫర్ దిస్ ప్లేస్. సో తర్వాత ఇక్కడ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్. చాలామంది ఇక్కడ నచ్చుతుంది. మనకు కెఫ్టేరియా పోవాలి అంటే ఇక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి ఇది. ఇంట్లో గ్యాప్ కూడా కనిపిస్తుంది డెవలప్మెంట్కి. ఒకవేళ గవర్నమెంట్ కాకుండా ఎవరైనా కార్పొరేట్ కంపెనీస్ వస్తే ఇక్కడ హెల్ప్ చేస్తారా, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఉంది మనకి ఇక్కడ. సో దే కెన్ కాంట్రిబ్యూట్ టు ఎనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు. దే కెన్ కమ్ అండ్ డూ. ఆర్ ఈ కంపెనీస్ని కానీ తర్వాత కార్పొరేట్స్ కానీ మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఏంటి అంటే దే కెన్ కమ్ హియర్, దే కెన్ ఓన్ అప్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకొని విల్ ఆల్సో గివ్ దేర్ పబ్లిసిటీ. వాళ్ళ కంపెనీ మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో 1-2 cottages ఇఫ్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఇన్ దేర్ నేమ్ అండ్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసినా కూడా వీ డెఫినెట్లీ వెల్కమ్. దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అడ్వెంచర్ పార్క్ ఒకటి చేసుకోవడానికి కూడా ఒక స్కోప్ ఉంది. సో వీఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ సిఎస్ఆర్ ఫండింగ్ అండి. సార్ వాళ్ళు ఫండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ ఏంటి? మీరు ఒకటి ఇక్కడ ఇఫ్ ఈ స్పేస్ని మనము ఫెసిలిటీ స్టాండర్డైజ్ కొంచెం పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ద కార్పొరేట్స్ కెన్ కమ్ హియర్ అండ్ వాళ్ళకి ఇక్కడ దే కెన్ హ్యావ్ ద కాన్ఫరెన్సెస్. సో 1 day 2 day కాన్ఫరెన్సెస్, ద హోల్ ప్యాకేజ్ వీ కెన్ గివ్ ఫర్ దెమ్. సో అదేవిధంగా కమ్యూనిటీస్కి కూడా మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. ఈమె పచ్చర్ల సంబంధించిన ఒక లేడీ అండి. ఇలా దాదాపు 20 మంది మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఈ గెస్ట్ హౌస్ గురించి చెప్పండి. ఇది మడ్ హౌస్ అండి. ఇది అంటే మట్టితో కట్టిన ఇల్లు. ఓకే. సో దీన్ని కింద నుంచి ఫౌండేషన్ తప్పితే ఈ కింద నుంచి పై వరకు కూడా రూఫ్ కాకుండా మొత్తం అంతా మట్టితో కట్టినాం అనమాట. సో మట్టి పెట్టి పేర్చి మనం చేయడం జరిగింది. పచ్చర్లో స్పెషల్ అట్రాక్షన్ సఫారీ. ఈ సఫారీలో వచ్చిన వాళ్ళందరూ కూడా లోపల నల్లమలలో 2-3 గంటలు తిరిగి వచ్చి ఇక్కడ మనకు కనిపిస్తున్న పులులు కానీ మిగతావి ఉంటాయి.
కేవలం పులి కోసం వచ్చి పులి కనబడలేదని నిరుత్సాహపడిపోకుండా ఇక్కడ మిగతా రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఈ సఫారీలో చూద్దాం. మనము ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం. 2 గంటల సేపు ఫారెస్ట్ లో తిరగచ్చు. అసలు సఫారీ క్యాంప్ లో సఫారీకి ఎక్కిన తర్వాత లోపల పులి కాకుండా ఇంకేం కనిపిస్తాయి, ఎన్ని కిలోమీటర్ల ఫారెస్ట్ ఉంది అనే విషయం అంతా మాట్లాడడానికి చైతన్య రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఇప్పటివరకు ఆయన మన కాటేజ్ గురించి చెప్పారు. ఇప్పుడు రియల్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చూస్తాం, ఏం చూడబోతున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయం సార్ చైతన్య గారు చెప్పండి. మనం వెళ్ళాం, గెస్ట్ హౌస్ చూసాం, ఇక్కడ ఉన్న ఎకో టూరిజం గురించి మీరు మాకు చెప్పారు. ఇప్పుడు సఫారీ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్యాకేజీలో సఫారీ మస్ట్ అంటున్నారు కాబట్టి సఫారీ లోపల ఎన్ని కిలోమీటర్లు చూపుతారు ఫారెస్ట్ లో, డీప్ ఫారెస్ట్ వెళ్తుంది. ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, కేవలం పులులు ఒకటైనా ఇంకేమైనా ఉంటాయి? ఇది 24 కిలోమీటర్ల సఫారీ ట్రాక్ అండి. ఈ చుట్టూ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. చాలా ప్రిస్టైన్ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల చెట్లు, తీగలు ఇవన్నీ పోతే చాలా వరకు వన్యప్రాణులు కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనము దాదాపు 3-4 అవుతోంది. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ యానిమల్స్ అన్ని కూడా రావడం స్టార్ట్ చేస్తుంది. మనకు ఏదో ఒక యానిమల్ కనిపించే ఛాన్స్ అయితే మనకు ఉంది. సో అటు పోతే ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదండి. సో ఏదైతే రకరకాల పక్షులు కానీ, బటర్ఫ్లైస్ కానీ, యాంట్ మౌంట్స్ కానీ, వీటన్నిటితో పాటు మన హిస్టరీ అంటే చాలా చరిత్ర ఉందండి ఇక్కడ ఏరియాలో. ఓకే. సో మనం చూసినట్టయితే ఈ 1890 ఆ దశకంలో ఇక్కడ నంద్యాల నుంచి గిద్దలూరు అంటే మన తూర్పు కనుమల్ని పశ్చిమ కనుమల్ని కలుపుతూ, అంటే ఈస్ట్ కోస్ట్ని వెస్ట్ కోస్ట్ని కలుపుతూ ఒక ట్రైన్, ఒక రైల్వే ట్రాక్ని ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో. సో ఆ ట్రాక్ అప్పట్లో మీటర్ గేజ్ ఉండేది. అది నంద్యాల నుంచి గిద్దలూరు వరకు. ఈ ట్రాక్ ఏదైతే ఉందో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది, ఉయ్యాల బ్రిడ్జ్ ఉండేది, ఇక్కడ క్రెడల్ బ్రిడ్జ్ అంటారు. అలా రకరకాలైనటువంటి, అంటే ఆ రోజుల్లోనే బ్రిటిషర్లు దాదాపు 200 అడుగుల పిల్లర్లు లేపి ఇక్కడ బ్రిడ్జెస్ కట్టడం జరిగింది. అచ్చా, అప్పట్లో బొబ్బిల్ రాజా సినిమా షూటింగ్ అంతా ఇదేనా? బొబ్బిల్ రాజా సినిమా జరిగి ఉండొచ్చు, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయి ఉండొచ్చు. బొబ్బిల్ రాజాలో ట్రైన్ షాట్ ఫైటింగ్ ఉంటుంది, అదంతా ఇక్కడే చేశారు గారు వచ్చి. ఈ లోకల్ బొగద ఊరు అదే అక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉండేది ఈ లోపల, ఈ అడవి లోపల. సో ఆ చరిత్ర అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో మిగతా టైగర్ రిజర్వ్స్ లో ఓన్లీ నేచర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంది అంటే స్పెషాలిటీ ఏంది అంటే ఇక్కడ మన చరిత్ర ఆనవాళ్ళు కూడా మనము చూడవచ్చు. సార్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎన్ని ఉండేవి, తర్వాత పులుల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం ఎంత వచ్చింది, అప్పుడు ఎంత ఉండేది? చూడండి, మనకు బ్రిటిషర్ల టైంలో అంటే మనం చెప్పినట్టు 1757 ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు అయితే ఎంటర్ అయి ఉన్నారో, సో 19వ శతాబ్దంలో చాలా వరకు ఈ హంటింగ్, గేమ్ హంటింగ్ అనే కాన్సెప్ట్లో ఈ పులుల్ని వేటాడడము, తర్వాత వన్యజీవుల్ని వేటాడడం అనేది వాళ్ళకు ఒక ఆటలాగా అయిపోయింది. సో ఆట వల్ల చాలా మందికి పులులు, దాదాపు 40,000 పులుల సంఖ్య మన భారతదేశంలో ఉండేది ఆ టైంలో. చంపి ఒక్కొక్కరు వందలు వాళ్ళ ఎన్ని చంపా అని చెప్పేసి ఆ ట్రోఫీలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ విధంగా 40,000 ఉన్న పులుల సంఖ్య దాదాపు 1977కి వచ్చేపాటికి కేవలము 2,000కి తక్కువగా ఉండిపోయిందండి. ప్రస్తుతం ఇక్కడ ఉండొచ్చు. సో దాదాపు 2,000, ఇది రీసెంట్ ఒక 10 years బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ 34-35 పులులు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత సంఖ్య 68 అండి. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం చెప్పండి? నల్లమలలో. నల్లమలలో దీని పేరు దొంగల బావి అండి. సో కానొకప్పుడు బ్రిటిష్ కాలంలో, అంతకు ముందు కూడా దొంగలు అనేటువంటి వాళ్ళు అప్పట్లో టీక్ స్మగ్లింగ్ ఎక్కువ ఉండేదండి ఇక్కడ. టీక్ అనేది మేజర్ ప్రొడ్యూస్గా ఉండేది. ఆ టీక్ అనే వాటి మీద బ్రిటిషర్ల కన్ను పడింది, తర్వాత స్మగ్లర్స్ కన్ను. అప్పుడైతే లోకల్ గ్రామస్తులు ఉంటారో వాళ్ళలో ఉన్న స్మగ్లర్స్ అందరూ కూడా ఈ టీక్ మీదే బ్రిటిషర్ల కన్ను, వీళ్ళ కన్ను కూడా పడింది అనమాట. ఆ టైంలో దొంగలు వచ్చేసేసి ఇక్కడ నీళ్లు తాగేవాళ్ళు, అందుకు దీన్ని దొంగ బావి అంటారు. అదే విధంగా బ్రిటిషర్లు కూడా కొన్ని బావులు తవ్వించుకున్నారు.
వాటి పేరు దొరబావి అని అంటారు. అదేవిధంగా ఇంకొక జస్ట్ పక్కన బీట్లోనే అండి, అక్కడ ఒక మేడం అంటే దొరసాని, ఆ దొరసాని వచ్చేసేసి మంచి బావి ఒకటి తవ్వించుకొని అక్కడికి వచ్చి దాన్ని పాలన చూస్తుంది అనమాట. అందుకు దాని పేరు మేడం బావి అని పెట్టారు. దొరబావి, మేడం బావి, దొంగల బావి. దొంగల బావి. మరి పులుల బావి ఎక్కడ? పులులు ఇక్కడికి వస్తుంటాయా? ఇప్పుడు ఈ అన్ని బావులు కలిపి పులుల బావి అయిందనమాట. సో ఇప్పుడు హ్యాబిటేషన్స్ కానీ ప్రజలు రాకపోకలు కానీ ఇక్కడ అంతా కూడా చాలా వరకు మనం రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఈ ఏదైతే ఆ రోజుల్లో దొంగలు కానీ దొరలు కానీ తాగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పులులకి తర్వాత వన్యజీవులకి కూడా ఒక మంచి నీటి వసతి లాగా ఏర్పాటైనాయండి. ఇక్కడికి వస్తుంటాయండి సమ్మర్ లో కూడా పులు? ఇక్కడికి వస్తుంటాయి. సో ఇక్కడ రావడం అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఏముంటాయండి? ఇంకా ముందుకు వెళ్తే ఒకానొకప్పటి చలమ స్టేషన్, అంటే చలమ ఏదైతే రేంజ్ ఉందో ఒకప్పుడు చలమ స్టేషన్ ఉండేది అక్కడ. తర్వాత అక్కడ దాదాపు ఒక ఊరు ఉండేది, చలమ అనే ఊరు ఉండేది, ఆ మీటర్ గేజ్ రాస్తా వెంబడి. ఆ తర్వాత మనకు ఇంకొక రైల్వే స్టేషన్ 2 కనిపిస్తాయి. సో అదేవిధంగా మధ్యలో పచ్చిక మైదానాలు, గడ్డి మైదానాలు, తర్వాత మనం ఒక బేస్ క్యాంప్ని కూడా చూడొచ్చు. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. సార్ ఇప్పుడు నల్లమలలో మన బేస్ క్యాంప్కి వచ్చాం, అసలు దీని ఫంక్షనింగ్ ఏముంటుంది? ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆస్పెక్ట్ అండి. ఇది యాంటీ పోచింగ్ క్యాంప్స్ అంటారు, లేకపోతే బేస్ క్యాంప్స్ అంటారు, లేకపోతే టైగర్ ప్రొటెక్షన్ క్యాంప్స్ అంటారు. వీటిని ఏంటి అంటే ప్రతి బేస్ క్యాంప్లో కూడా ఒక 5 మంది దాకా ప్రొటెక్షన్ వాచెస్ ఉంటారు. వీళ్ళ పని వచ్చేసేసి వీళ్ళకి ఇచ్చిన రిస్ట్రిక్టెడ్ ఆ ఏరియాలో, ఆ బీట్ ఏరియా ఈక్వల్ టు దిస్ బేస్ క్యాంప్ ఏరియా, ఆ ఏరియాని అంతటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడము, అక్కడున్న పులుల్ని వాటిని మానిటర్ చేయడము, వన్యప్రాణులని పోషింగ్ కాకుండా చూడడము. సో తర్వాత ఈ ఏవైతే మనం ఇప్పుడు పగ్మార్క్స్ చూసాము, ఆ పగ్మార్క్స్ కానీ పులుల ఎక్కడ జాడలు వెతకడము, ఇవన్నీ కూడా ఇదండి వీళ్ళ వర్క్. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉంటారండి? 5 మంది ఉంటారు. భయం ఏమి ఉండదు వాళ్ళకి? లేదండి, వీళ్ళు అడవి బిడ్డలు, వీళ్ళు చెంచులు చాలా వరకు. దాదాపు 90% మంది అంతా కూడా చెంచులు అండి. మనం చూసినట్టయితే నల్లమలలో దాదాపు ఒకప్పుడు ఇది చెంచుల యొక్క భూమి, వాళ్ళ ఆదివాసీలు. ఈ మానవ జాతి పుట్టినప్పటి నుంచి దాదాపు 2500 దాదాపు 3000 సంవత్సరాల నుంచి కూడా చెంచు జాతి అనేది అది నడుస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ అడవుల్లో ఉండడము, తర్వాత వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అవ్వడం వల్ల హంటింగ్, గ్యాదరింగ్ ఇవి వాళ్ళ మేజర్ లైవ్లీహుడ్ ఆస్పెక్ట్స్ అండి, జీవనోపాధులు. సో వాళ్ళు బాణాలు తీసుకొని వన్యమృగాలను చంపడము, వాటి ద్వారా జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మనకు ప్రొటెక్షన్ వాచర్లుగా ఆ వన్యజీవుల్ని మనం కాపాడే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ టూరిస్ట్ గైడ్గా కూడా వీళ్ళే ఉంటారా? ఎస్ అండి, టూరిజం గైడ్గా కూడా వీళ్ళని మనం ఎంప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం నల్లమలలో చెంచులతో మాట్లాడతాం. చెంచుల యొక్క యాక్టివిటీ ఏంటి, వీళ్ళు అడవుల్లో ఉన్న పులుల్ని ఎలా గుర్తిస్తారు, గుర్తించాక ఏ విధంగా వాళ్ళ ఆఫీసులకు సర్విస్తారు విషయం అడుగు. ఇక్కడ ఇందాక చూస్తున్న పగ్మార్కులు, పులి వేలిముద్రలు ఉన్నాయి. అవి పులి అని మీకు ఎలా తెలుస్తుంది? చూసిన తర్వాత మీ ఆఫీసర్కి ఎలా చెప్తుంటారు? మేము చూసిన తర్వాత ఇప్పుడు సైజ్ ఉంటుంది సార్, ఒకే సైజ్ ఉంటే టేబుల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి సార్. ఆ 2 సైడ్ ఒకే లాగా ఉంటే అది మేల్ సార్. అది లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ వచ్చిందంటే అది ఫీమేల్ సార్. ఓహో, దానికి ఆపోజిట్ మేము కెమెరాలు పెట్టింటాం. మళ్ళీ ఈ పగ్మార్ ఓకే అని చెప్పి మా ఆఫీసర్కి చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని క్లారిఫికేషన్ చేసుకుంటాం. ఇది ఫీమేల్ చూసారా? ఇక్కడ చూసాం సార్. అన్ని చూస్తుంటారు. 4 చూసాం సార్. రోజు ఎదురవుతాయి, అప్పుడప్పుడు అవుతాయి? అప్పుడప్పుడు ఎదురవుతుంది. ఏ టైంలో ఎక్కువ వస్తాయి బయట పుల్లులు? ఈవినింగ్ టైము, మార్నింగ్ టైం, తెల్లవారుజామున 6-7 గంటలకు. ఏమన్నావా మీకు? వాటి పని బాధే సార్. ఏం చేస్తాయి? మనకేం అటాక్ చేసేది ఏం లేదు సార్ ఇక్కడ ప్రాసెస్. వచ్చినప్పుడు దాని స్మెల్ కనుక్కుంటారు సార్, మనిషి స్మెల్ ఆటోమేటిక్గా అదే పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకేం కనబడతాయి పులులు కాకుండా ఇక్కడ? సాంబార్ కానీ, చిరుత, ఎలుగు వంటి, చుక్కలు దుబ్బి. అంటే పుల్లు అంటే ఏం అటాక్ చేయాలి? మిగతా అటాక్ చేస్తాయి కదా, చిరుత కానీ అవన్నీ? ఏం అటాక్ చేయాలి సార్, మాకు ఇక్కడ అలా అటాక్ చేసినట్టు ఏం లేదు సార్. టూరిస్టులు ఎవరైనా వస్తారు కదా చాలా, వాళ్ళు ఏమైనా దానికి చేయడానికి ఇబ్బంది పడుతుంటారా? లేదు సార్. టూరిస్ట్ సార్ వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఏ టైంలో బాగుంటాయండి? అంటే చలికాలం బాగుంటుందా, ఎండాకాలం బాగుంటుందా, వర్షాకాలం బాగుంటుంది? ఇక్కడ సమ్మర్ బాగుంటుంది సార్. సమ్మరా? ఎందుకు? అప్పుడు ఎనిమల్స్కి వాటర్ టైం కదా సార్, అప్పుడు వాటర్ సరిగ్గా దొరకదు కదా సార్. అప్పుడు ఎనిమల్స్ ఇట్లా బయటకు వచ్చేస్తుంటాయి. దానితోడు
ఫారెస్ట్ మొత్తం ఎండిపోయి ఉంటుంది కదా సార్ కనిపిస్తాయా? అప్పుడు క్లియర్ కనిపిస్తుంది. ఓకే. మీకున్న ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ వర్షాకాలం కానీ ఇప్పుడు? ఏం ఇబ్బంది ఏం లేదు సార్. వర్షం పడితే కొద్దిగా ఫీల్డ్ కొద్దిగా లేట్ అవుతుంది సార్ అంతే. రోజుకి ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంటారు మీరు? 6 కిలోమీటర్ తిరుగుతాం సార్. చూసినప్పుడు ఏమంటాయి పులులు? ఒకసారి డైరెక్ట్గా సైట్ అయింది అనుకోండి, ఫస్ట్ భయమే ఉంటుంది సార్. ఒకవేళ అటాక్ చేస్తుందేమో అని ఉంటుంది కదా సార్ ఎవరికైనా, అట్లా భయం ఉంటుంది. తర్వాత మేము నార్మల్ అయిపోతాం. ఇది కెమెరా ట్రాప్స్ అండి. ఇది IR కెమెరా ట్రాప్. ఏంటి అంటే మన అనిమల్స్ ఏవైతే మనం మూవ్ అవుతూ ఉంటాయో ఇవి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. మన మోషన్ డిటెక్ట్ చేసి అవి 2 వైపులా ఉంటాయి రోడ్డుకి, ఈ వైపు ఒకటి ఆ వైపు ఒకటి. ఇది చాలా ఎసెన్షియల్ టూల్ అండి. ఎందుకంటే మనం పులుల గణించడంలో పులులు మనం చూస్తుంటాం కదా, పులులు ఏంటి అంటే మనకి ఎలా అయితే ఫింగర్ మార్క్స్ ఉంటాయో అలాగే వాటికి స్ట్రైప్స్ ఉంటాయి అన్నమాట. చాలా యూనిక్ స్ట్రైప్స్. ఆ స్ట్రైప్స్ అనేది ఒక పులికి ఉన్న స్ట్రైప్ ఇంకో పులికి ఉండదు అనమాట. ఫింగర్ ప్రింట్స్, అది ఫింగర్ ప్రింట్స్ వాటికి. ఆ విధంగా మనం ఈ కెమెరా ట్రాప్లో పడ్డ పులుల్ని పట్టుకొని మనం అనలైజ్ చేస్తాం. అసలు ఎప్పుడు తీసుకుంటారు ఇవి? వీక్లీ వన్సా మంత్లీ వన్సా? బేసిక్గా ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్ అని ఎవ్రీ 4 years జరుగుతుంది అండి ఒకటి ఎక్సర్సైజ్. అటు పోతే మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటాం. ఇక్కడ ట్రాప్ అయిన విషయం మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎవ్రీ 1 week or 2 weeks మనం వచ్చేసేసి అటు కెమెరా ట్రాప్లో ఉన్న ఇమేజెస్ అని కూడా మనం చెక్ చేస్తాం. అంటే మీకు బీఫ్ సిస్టమ్ అని వస్తుందా? లేదండి, ఇప్పుడు మీరు వీక్లీ వన్స్ మస్ట్గా చూడాల్సిందే, రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రేడియో సిగ్నల్స్ తప్ప ఇంక ఎటువంటి సిగ్నల్స్ ఉండదు. సరే, ఇప్పుడు మనం వెళ్తున్న జర్నీ అంతా ఓల్డ్ ట్రాక్, రైల్వే ట్రాక్ ఇది. ఇదంతా కూడా ఒక ఓల్డ్ ట్రాక్ అండి. అంటే ఒకప్పుడు మీరు చెప్పారు కదా బొబ్బిలి రాజా షూటింగ్, ఇదంతా కూడా ఆ ట్రాక్ ఒకప్పుడు ఈ మీటర్ గేజ్ ట్రైన్ ఇలా వెళ్ళేది. ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ఇది నంద్యాలలో స్టార్ట్ అయ్యి గిద్దల వరకు వెళ్తుంది అండి ఈ ట్రాక్, పర్టికులర్ ట్రాక్. తీసిన తర్వాత ఇప్పుడు వేరే ట్రాక్ వేస్తారా? ఇది తీసేసేసి ఈ 1994లో అప్పుడు PV నరసింహారావు గారు నంద్యాలకి ఎంపీ, మన ప్రధానమంత్రి గారు. సో ఈ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన సపరేట్గా ఇంట్రెస్ట్ తీసుకొని అదంతా వేయించడం జరిగింది. దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది ఆయన టైంలోనే. ఓకే. సార్, ఇప్పుడు మనం చూసిన సాంబారు అవునండి. ఇన్ని ఉంటాయి ఇక్కడ నెలవనలో. ఒకవేళ ఒక సాంబారు ఎంత వెయిట్ ఉంటుంది? పులి ఒకవేళ దాడి చేస్తే ఒక రోజు తింటుందా, దాన్ని దాచుకొని తింటారు? సాంబారు మనం చూసాం కదండి, దాదాపు కొన్ని వేలు ఉంటాయండి ఇక్కడ. కొన్ని వేల సంఖ్యలో సాంబార్లు ఉంటాయి. ఒక్కొక్క సాంబార్ 150 kgs, బాగా వెల్ గ్రౌండ్ సాంబార్ 150 kgs ఉంటుంది. సో పులి ఒక్కసారి దాని పంజాతో ఒక సాంబార్ని కొట్టింది అంటే దాదాపు 4 రోజుల పాటు దాన్ని తింటదండి. సో అటేగో పులి అనేది దాదాపు ఒక 20 kgs వరకు మాత్రమే తినగలదు, 20 to 30 kgs దాని ఆకలిని బట్టి. సో కానీ అది దాన్ని దాచుకొని, చిన్నపిల్లవాడు దాచుకొని కొబ్బరిమెంట్లో ఒక్కొక్కటి తింటారు కదా, ఆ విధంగా పులి తింటది. దాని 4 రోజుల పాటు ఒక దాన్ని తింటది. నువ్వు ఈలోగా పులి తిని వెళ్ళి సమయంలో వేరే ఏమైనా అటాక్ చేస్తే వాటి అలాంటి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఆ వాసన బట్టి హైనాలు కానీ, లెపర్డ్లు కానీ, చిరుతపుళ్ళు కానీ, తర్వాత రేస్ కుక్కలు కానీ ఇవన్నీ తినే ఆస్కారం ఉంది. అందుకే పులి కానీ చిరుతపుళ్ళు కానీ ఆ వేటను క్యాచ్ చేసి చెట్టు కొమ్మల పైన ఎక్కి వాటిని దాచుకుంటాయి అన్నమాట. సో ఆ టైప్ ఇదన్నమాట. ఓకే. సింహానికి పులికి అదే అండి డిఫరెన్స్. సింహం ఏంది అంటే ఫ్రెష్ క్యాచ్ని ఇష్టపడుతుంది. వెళ్ళామా, పంజా కొట్టామా, తిన్నామా, అయిపోయింది. ఆ మిగతా అయితే మిగిలిపోయి ఉంటుందో అదంతా మిగతా జంతువులు తింటాయి. కానీ పులి ఏంటి అంటే దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుని తింటుంది. ముఖ్యంగా ఈ పులి కానీ సింహం కానీ ఆ మెడని ఎక్కువగా ఫస్ట్ కొడతాయి అన్నమాట. కొట్టి ప్రాణాన్ని ఫస్ట్ తీస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ మనము ఒక రైల్వే స్టేషన్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దిగిన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వెళ్తున్నామండి. అంటే ఈ మన రైల్వే ట్రాక్ ఇది? అవునండి, రైల్వే ట్రాక్ ఇదంతా. మనం చూడొచ్చు ఆ 1880లో 90లో బ్రిటిషర్లు ఇక్కడ ఈ మారుమూల నల్లమలకు వచ్చి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకొని బావులు తవ్వించి మనుషుల్ని పెట్టి పెద్ద 100 అడుగులు 150 అడుగుల బ్రిడ్జులు కట్టి స్తంభాలు కట్టి ఇలాంటి అన్ని తొలచి అప్పుడు మనకు రైల్వే ట్రాక్ వేశారు.
మన కోసం కాదు, వాళ్ళ కోసం. ఇక్కడున్న టీక్ ని తీసుకెళ్ళడానికి, సంపద తీసుకెళ్ళడానికి, మొత్తం అంతా కూడా ఈ కోస్ట్ లో వచ్చిన మెటీరియల్ ఈ యువతల కోస్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మనకు కూడా ఉపయోగపడింది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత నరసింహ గారి తర్వాత బ్రాడ్ గేజ్, అది బ్రాడ్ గేజ్ అయింది నరసింహారావు గారు PM గా ఉన్నప్పుడు. సార్ ఈ సఫారీ లో వస్తే ఇది మనం చూస్తున్నాం కదండి, ఇది ప్రెసిడెంట్ రోడ్ అంటారు. సో ఇక్కడ ఒకప్పుడు ఒక స్టేషన్ ఉండేది, ఇక్కడ ఈ పాటలోనే ఈ మొత్తం అన్ని కూడా స్టేషన్ యొక్క అవశేషాలు. ఏది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అవునండి, బిల్డింగ్ ఇలా ఉండేదా? ఇలా ఉండేదండి అప్పుడు. ఆ రోజుల్లో ఉన్న రైల్వే బోగిలు అవన్నీ. అంటే కనిపిస్తున్న శిథిలాలన్నీ కూడా రైల్వే స్టేషన్ ఒకప్పుడు. ఏం పేరండి ఎప్పుడు? దీని ప్రెసిడెంట్స్ రోడ్డేనా? దీని పేరు ప్రెసిడెంట్ రోడ్ అండి. ఈ స్టేషన్ పేరు వచ్చేసేసి దూలాల కుట్ట అంటారు. ఓకే. ఇక్కడ నుండి గిద్దలూరు, ఇక్కడ నుంచి ముందు పోతే గిద్దలూరు. పిబి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్టేషన్ ఇది. ఈ స్టేషన్ తర్వాత మీటర్ గేజ్ ఉంది, తర్వాత బ్రాడ్ గేజ్. ఇక్కడ సఫారీ అంటే మీకు కేవలం పులుల కోసం మాత్రం రావద్దు పచ్చర్ల. ఇక్కడికి వచ్చాక మంచి అనుభూతి, మన హిస్టరీ కనిపిస్తుంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన సాంప్రదాయాన్ని, మన సంపదని ఎలా దోచుకున్నారు, తర్వాత మన పూర్వీకులు దీన్ని ఎలా కాపాడుకున్నారు, తర్వాత నక్సలైట్లు ఎలా స్థావరాలు ఏర్పరచుకున్నారు అన్నది చరిత్ర అంతా కనిపిస్తుంటుంది. పెద్ద పెద్ద కొండల్లో, ఆ కొండల్లోంచి తవ్వుకుని వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు ఇది మీటర్ గేజ్. గతంలో సినిమాలు కూడా ఎక్కువగా జరిగేవి, ముఖ్యంగా బొబ్బిల్ రాజా, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు జరిగాయి. ఇప్పుడు మీటర్ గేజ్ తీసిన తర్వాత బ్రాడ్ గేజ్ అయింది. ఈ బ్రాడ్ గేజ్ మనం చూస్తున్నాం, ఇదంతా మీటర్ గేజ్. అంటే పచ్చర్లు వచ్చిన వాళ్ళకి కేవలం పులుల కోసం కాదు, మన హిస్టరీ తెలుసుకోవచ్చు అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. దట్టమైన అడవి, చక్కగా రావచ్చు, ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా రావచ్చు, స్వచ్ఛమైన గాలి కనిపిస్తుంది. అసలు ప్రకృతి ప్రేమికులు బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పచ్చల రండి అనేది మనకు ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం అనేది చైతన్య గారు చెప్తారు. సార్ ఇప్పుడు ముందు మనం స్టేషన్ చూసాం, నెక్స్ట్ ఇక్కడ పచ్చళ్ళు సఫర్ స్టార్ట్ అయిన తర్వాత మనం దీంట్లో కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని సాంబార్ లాంటివి కనిపిస్తున్నాయి, జంతువులే కాకుండా ఇంకేం చూడొచ్చండి. ఇప్పుడు డీప్ ఫారెస్ట్లోకి వెళ్తాం మనం. డీప్ ఫారెస్ట్లో అంటే ఈ కొండ చర్యల్లో మనం వెళ్తుంటాము, ఇది ఒక అనుభూతి అండి ఈ మొత్తం అంతా. ఇక్కడ ఉన్న బాంబూ ఫారెస్ట్ చూడొచ్చు. అదేవిధంగా చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ లోకల్ గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక 1 కిలోమీటర్ లోపల ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో అలా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చు, దాన్ని హిడెన్ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాటర్ ఫాల్స్ అంటే పెద్దమైన మామూలు చిన్న వాటర్ ఫాల్స్ అంటే వర్షాకాలము తర్వాత నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. సో వచ్చిన వాళ్ళకి సఫారీలో చెంచులు గైడ్లు ఉంటారా, వేరే గైడ్స్ ఏమైనా ఉంటారా? ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మేజర్గా చెంచులే గైడ్లుగా ఉంటారండి ఇక్కడ. సో అలా కాకుండా ఇంకొక నార్మల్ ఎవరైతే ఫారెస్ట్ అంటే అటవీని ఆధారపడి ఉన్న కమ్యూనిటీస్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళని కూడా మనం ఎంగేజ్ చేసుకుంటాం. సార్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇంకా దీన్ని ఏం ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చండి? సో డెవలప్ చేయడానికి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనము విజిటర్స్కి వచ్చిన ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడంతో పాటు సఫారీలో వాళ్ళకి ఒక అనుభూతిని ఇవ్వాలి అంటే నేను ఏదైతే మీతో డిస్కస్ చేసి ఇవన్నీ చెప్పగలుగుతున్నానో ఆ విధంగా ఒక గైడ్ అనేవాడు ఒక న్యాచురలిస్ట్ లాగా ఈ చెట్ల గురించి చెప్పడము, వీటి ఇంపార్టెన్స్ చెప్పడము, తర్వాత ఈ హిస్టరీ చెప్పడము, ఈ చరిత్రని, తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ చెప్తూ ఒక మంచి స్టోరీ నెరేషన్ చేశారనుకోండి, మనం వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా చాలా మంచి అనుభూతి వస్తుంది. కరెక్ట్. దాంతోపాటు ఇక్కడ యాక్టివిటీస్ అంటే నేచర్ ట్రయల్స్, తర్వాత బర్డింగ్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ ఉందండి ఇక్కడ. ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కూడా మనం మొదలెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కేవలం వచ్చి మనం చేయడం కాకుండా ఇంకా ఇమర్షన్ అయ్యేలాగా అలాంటి అవకాశాలను కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము, అవన్నీ ఏర్పాటు చేస్తామండి. సరే, సఫారీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట ఉన్నంత వరకు ఆడుకున్న బట్టిన్స్ ఆడుకున్న ప్రెజర్స్ అని ఉంటాయి, ప్రతి టూరిస్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మనశ్శాంతిగా ఇది ఈ ఫారెస్ట్ అంటే నాది అనే ఫీలింగ్లో ఆ పాత హిస్టరీ తెలుసుకొని ఆ అనుభూతులకు వెళ్ళే విధంగా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మీరు చెప్తున్నట్లుగా పాపికొండలోకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే సౌండ్ ఎఫెక్ట్స్ పెడతారు చెప్పిన గైడ్లు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా చెప్పడానికి ఇంకా అటువంటి టెక్నాలజీ కానీ వాడడానికి చేస్తున్నారు టూరిస్ట్ ఇంప్రూవ్ చేయడం. అయ్యా ఇమర్షన్ ఎక్స్పోజర్ అంతా కూడా పెట్టడానికి ప్రపోజల్స్ పెట్టామండి, ఇమీడియట్గా చేస్తాం అది త్వరలోనే.
సో దట్ ఒకటే ఇది ఒక కాకుండా- ఒక ఒక మంచి ఎకో టూరిజం సైట్గా దీన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే మనం చూసినట్టయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇది కేవలం 4 గంటలే. మనం చూడండి ఒకసారి ఆ హైటెక్ సిటీ కానీ ఆ రణగొండ ద్రోణుల నుంచి ఒక్కసారిగా మనం ట్రావెల్ అవుతూ హైవేలో వస్తూ ఆ 4 గంటల సమయం తర్వాత ఇలాంటి ఒక ప్లేస్లో మనము ల్యాండ్ అయితే ఆ ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అతనికి, ఎలాంటి అతని యాటిట్యూడల్ షిఫ్ట్ కానీ లేకపోతే ఎమోషనల్ షిఫ్ట్ కానీ ఉంటుంది అనేది మనం ఆలోచించగలిగితే చాలా మంచి ఏరియా ఇది. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్గా వస్తుందండి. అసలు మనం అన్నీ మర్చిపోతున్నాం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది ఇంకా కొంతకాలం ఉండాలంటే ఇక్కడ నేను ఓన్ చేసుకోవాలి ఆ ఫీలింగ్స్. జస్ట్ లైక్ ఇప్పుడు ట్రీ హగ్ అటువంటివి ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా తీసుకుంటారు ఇక్కడ? ఇది మంచి ఆలోచన అండి. వీటికి ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. సార్ ఇది కాకుండా కొన్ని ఐలాండ్స్ కనిపిస్తున్నాయి మన వస్తున్న దారిలో. ఐలాండ్స్ మీద ఒక రిసార్ట్లు పెట్టడం, వాళ్ళు నైట్ స్టే చేసే విధంగా చేస్తే అంటే కంప్లీట్గా మనం పురాతన దీంట్లోకి మన తాతలు ముత్తాతలు ఇంట్లోకి వచ్చేసినట్లు ఆ ఫీలింగ్, అంటే హైటెక్ సిటీ ఇవన్నీ కాకుండా అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునండి, మీరు మడ్ హౌస్ కట్టారు, అవును అదే మడ్ హౌస్ లాంటి ఇక్కడ కట్టారు. అవును. సో ఏదైతే మనకు ఎకో టూరిజం సైట్ ఉందో అక్కడే ఈ ట్రీ హట్స్, ట్రీ హౌసెస్, సో మొత్తం అంతా కూడా ట్రీలోనే మనం ఉండేలాగా అలాంటి ఏర్పాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ మూవీ చూసారు, వాళ్ళు ఎలాగైతే ట్రీలో ఉంటారు అంటే అలా కాకుండా కూడా ఆ థీమ్తో కొన్ని ట్రీ హట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో అవన్నీ కూడా రూపుదాల్చుతాయండి. మీరు అవతార్ అన్నారు కాబట్టి సౌత్ ఆఫ్రికా లాంటి దగ్గరికి వెళ్ళి మీ అడవులు ఉన్నాము, అమెజాన్ దీంట్లో ఉన్నాము, అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నాం చెప్పుకుంటారు. కానీ అమెజాన్కి అసలు అమ్మమ్మలా కనిపిస్తుంది కదండి ఇది. ఖచ్చితంగా అండి, నల్లమల అనేది ఇట్స్ హిడెన్ ట్రెజర్. అంటే బెంగళూరుకి ఒక 5 గంటలు, హైదరాబాద్కి 4 గంటల దూరంలో ఉన్నా కూడా హైదరాబాద్ 4 గంటలు, బెంగళూరుకి 5, మీరు విజయవాడ తీసుకున్న 4 గంటలే అంటే. అంటే మీకు చాలా ఈజీ రోడ్డు కూడా 4 లైన్స్ ఉన్నాయండి. ఆత్మకూరు శ్రీశైలం రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. అవును, సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. ఇది రావాలనుకుంటే కేవలం మనం ఈ రూటే కాకుండా గిద్దలూరు నుంచి కూడా రావచ్చు. అవును. పచ్చర్ల దగ్గర నుండి సఫారీ బయలుదేరిన తర్వాత దాదాపు 2 గంటల సేపు నల్లమలో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి ప్రశ్న కూడా చేరుకున్నాం. ఎండ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సింహం కనబడిందా, పులి కనబడిందా, జింక కనబడిందా కాకుండా మన పూర్వీకుల చరిత్ర తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి చెట్టుకు ఒక చరిత్ర ఉంటుంది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎలాగ దీన్ని ఆక్రమించుకున్నారు, మన సంపదను ఎలా దోచుకున్నారు, మన దోచుకున్న సంపదను తీసుకువెళ్ళడానికి వాళ్ళు వేసిన రైల్వే ట్రాక్ ఎలాగుంది, ఆ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్గా మారడానికి కారకులు లేవు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నల్లమలలో పచ్చర్ల సఫారీ రావాల్సిందే. ఇక్కడ మనకి పులులు కనబడిపోయినా మిగతా చరిత్ర తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంత కాదు. అసలు పాజిటివ్ ఎనర్జీతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వినోదం ఎలాగుంటుంది, విజ్ఞానం ఎలా ఒకసారి ఫైనల్గా చైతన్య గారికి అర్థం. సార్ ఇక్కడ మనం చాలాసేపు తిరుగుతున్నాం, ఒక మంచి వైబ్రేషన్ కనిపిస్తుంది. అంటే మన పచ్చదనం, చెట్లు, హాయ్, ఇది దీనికి మించింది ఇంకెవరికి రావు. బహుశా ఇక్కడ ఎక్కువసేపు తిరిగితే మనకున్న ఎనర్జీ కూడా పెరుగుతుందేమో, ఆ లెవెల్స్ పెరుగుతుంటాయి. చాలామంది అనుకుంటారంటే రావాలి, సింహం పులు కనపడాలి, లేకపోతే బోర్ కొట్టదు అనుకున్న వాళ్ళకి అది మర్చిపోయే విధంగా ఇంకా ఏం తెలుసుకోవచ్చు ఇక్కడ. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ నేచర్ గైడ్స్ ఎవరైతే ఉంటారో, మనకు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ ఉండేసేసి ఆ రాజు అక్కడ అలా చేశాడు, ఇక్కడ ఇలా చేశాడు, ఇది ఇలా చేశాడు అనేది మనకు చెప్తుంటారు. సో కాబట్టి ఆ ఉన్న విగ్రహము మనం అలా వెళ్ళి చూస్తూ ఉంటే విగ్రహం మీద అనిపిస్తుంది, కానీ ఆ గైడ్ వచ్చి చెప్తే ఓహో దీనికి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి మనం అనుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ చాలామంది నేచర్ గైడ్స్ ఉన్నారు. సో ఇక్కడ నేచర్ గైడ్స్ వచ్చేసేసి చాలా వరకు చెంచు కుర్ర వాళ్ళు, తర్వాత ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు. సో వాళ్ళ తాతలు ఏ విధంగా వేటాడారు, ఇప్పుడు ఆ మన వాళ్ళు ఎలా అయితే ఈ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎలా అయితే బ్రిటిషర్లు ఆ రోజు ఆ టీక్ని తీసుకెళ్ళడానికి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఆ రైల్వే లైన్ వేశారు, ఆ రైల్వే లైన్ వేసినప్పుడు వీళ్ళ తాతలు ఏం చేశారు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఊర్లు ఏమైపోయాయి, జనాలు ఎక్కడికి వెళ్ళారు. సో దాంతోపాటు మనకు ఈరోజు చూసాము ఎన్నో పక్షులు కనిపించాయి, ఎన్నో జింకలు, సాంబా డీర్స్, తర్వాత ఇలాంటి వన్యమృగాలు కనిపించాయి.
సో ఇదంతా ఒక హోలిస్టిక్ ప్యాకేజ్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కేవలం పులి పులి అనుకుంటే ఇంత ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతాం. బట్ పులుల సైటింగ్ కూడా ఇక్కడ అవుతుందండి. సో మనం చూసాం మొత్తం ఎన్ని ఎకరాలు కూడా. ఉంటాయండి? సో మొత్తము వచ్చేసేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది 5,500 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే 5,500 లక్షల 5.5 lakh హెక్టార్స్ అనమాట. 5.5 లక్షల హెక్టార్లు అంటే దాదాపు 12 లక్షల ఎకరాలు, 13 లక్షల ఎకరాల వరకు బాల్పాక్ ఫిగర్స్ వస్తాయండి. సో ఇంత పెద్ద అడవి మనకు దగ్గరలోనే ఉంది. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సర్వీస్ రాకముందు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది మన రాయలసీమలో ఇంత ఫారెస్ట్, ఇంత థిక్ ఫారెస్ట్ ఉందా అని చెప్పేసి నాకు అనిపించింది. అలాంటప్పుడు నాకే తెలియకపోతే ఇంకా చాలామందికి తెలిసే అవకాశం తక్కువ. సో ఇప్పుడే సోషల్ మీడియా ప్రజెన్స్ ఇవన్నీ కూడా మనం పెంచుతున్నాము. సో ఎందుకంటే ఇలాంటి అనుభూతులు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది. మన దినదినము ఈ మొబైల్ ఫోన్స్ వల్ల కానీ, లేకపోతే రోజువారీ మన పనుల వల్ల కానీ, కాంపిటీషన్ వల్ల కానీ స్ట్రెస్కి గురవుతున్నాము. సో ఇక్కడికి వచ్చి డీటాక్స్ అయ్యి, సో ఒక మంచి అనుభూతితో రీఛార్జ్ అయ్యి వాళ్ళ వాళ్ళ డైలీ దినచర్యలు మంచిగా చేసుకోవచ్చు అండి. సో అలాంటి అనుభూతి ప్రతి ఒక్కరు పొందాలని చెప్పేసి వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అని కూడా మేము గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఈ ఎకో టూరిజం అనేది కమ్యూనిటీ బేస్డ్ కాబట్టి లోకల్ చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఎక్కువ మంది రావడం వల్ల అదొక వాళ్ళ బెనిఫిట్ అయ్యే, వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మనం నిత్యం రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడి నుంచి బయట రావాలంటే కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమత తగ్గట్టుగా సిటీకి దగ్గరలో ఎక్కడో వెళ్ళాలనుకుంటారు. మరి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు సౌత్ ఆఫ్రికా లేదా ఇంకొక దగ్గరికి వెళ్తారు. కానీ అన్ని రకాల వాళ్ళకి కూడా ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. ఇది ఎక్కడో దూరంగా లేదు. మనకి హైదరాబాద్కి కేవలం 4 గంటలు, బెంగళూరుని తీసుకుంటే ఒక 5-6 గంటలు, విజయవాడని తీసుకుంటే 4 hours. లేదు ఇటువైపు గిద్దలూరు రావచ్చు, లేదా హైదరాబాద్ నుంచి రావచ్చు, నంద్యాల రావచ్చు. ఇలా రకరకాల అన్ని ప్లేసులకి ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఖచ్చితంగా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పులులు ఒకటే కాదు, మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఎటువంటి కలుషితం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్ సంబంధించినవి ఏమి ఉండవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడకు ప్రతి చెట్టుకు ఒక చరిత్ర కనిపిస్తుంది. ఆ చరిత్ర చెప్పడానికి చెంచులు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చాక ఎప్పటి నుంచో మనం తినాలనుకుంటా రాయలసీమ రుచులు కూడా దొరుకుతాయి. సంగటి ముద్ద, ఉగ్గాని బజ్జీ, నాటుకోడి, వంకాయ కూర ఇటువంటి కావాలనుకోండి, మంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలనుకోండి, ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. ఇక్కడికి రండి, మీ కుటుంబంతో పాటు ఎంజాయ్ చేయండి. మీరు ఒకరే కాదు, మీ కుటుంబాలకి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఇందులో భాగస్వామి అయితే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరితో ఒకటి మంచి మీటింగ్ పెట్టుకుని చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిటీ నుంచి దూరంగా మంచి ఎనర్జీ లెవెల్ రావాలి, పాజిటివ్ రావాలి అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. నల్లమల్ల ఫారెస్ట్ నుంచి చైతన్య గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.